ఓకే అండి, సెషన్ స్టార్ట్ చేసుకుందాము. లేట్ అవుతుంది ఇప్పటికే. సో వెల్కమ్ టు జూమ్ సెషన్స్ అండి. అందరికీ తెలుసు, ఎవ్రీ మంగళవారం అండ్ ఫ్రైడే నాడు మనం జూమ్ సెషన్స్ చేసుకుంటాము. అంటే వారంలో ఒక 2 రోజులు మన నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళగలగాలంటే మనకి ఎంత నాలెడ్జ్ తీసుకోగలిగితే మనం అంత బాగా ముందుకెళ్ళగలుగుతాము. అది ప్రొడక్ట్ పరంగా అవ్వచ్చు, లేదా కంపెనీ పరంగా అవ్వచ్చు, లేదంటే బిజినెస్ పరంగా అవ్వచ్చు. ఏదైనా కానీ నాలెడ్జ్ తీసుకోగలిగితేనే మనం ఏదైనా కానీ చేయగలుగుతాము. సో అటువంటి నాలెడ్జ్ అనేది మనం ఎక్కడి నుంచైనా, అందరం వేరు వేరు లొకేషన్స్ లో ఉంటాం కాబట్టి ఈజీగా అందరికీ ఒకే విధమైన డూప్లికేషన్ జరగాలంటే, పర్ఫెక్ట్ గా ఒకే విధంగా అందరికీ తెలియాలంటే జూమ్ సెషన్ అనేది చాలా చాలా ఈజీ మెథడ్. అందరికీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో ఉండే చక్కగా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి సెషన్స్ అనేవి మనం రెగ్యులర్ గా చేసుకుందాం ఇంకా. సో ఇంకెవరైనా అటెండ్ కావాలంటే అటెండ్ చేయించుకోండి. ఎందుకంటే సెషన్స్ అనేవి మిస్ అవుతే కనుక మళ్ళీ వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలంటే మీ వల్ల కాదు. అందుకే ఇంతగా చెప్తుంది టీంని అటెండ్ చేయించుకోమని. సో మనం ముందుకెళ్దాం ఇంకా. సో మనం టీం విఎఫ్ 3 తరపున మన ప్రతి ఒక్కళ్ళం కూడా, మన టీం పేరు ఏంటంటే విఎఫ్ 3. విఎఫ్ 3 అంటే కూడా అందరికీ తెలుసు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైటర్స్. అంటే వెస్టేజ్ లో మనం దేనికోసం వచ్చామంటే మాక్సిమం అందరం కూడా ఇన్కమ్ పరంగా ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ఫ్రీడమ్ కావాలన్న ఒక ఉద్దేశంతో మనం రావడం జరిగింది. కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటే మనం టీం విఎఫ్ 3గా పెట్టుకోవడం జరిగింది. సో టీం విఎఫ్ 3 తరపున నాలెడ్జ్ ఇవ్వడానికి మనం రెడీగా, మన టీం నుంచి ఇవ్వడానికి మనం రెడీగా ఉంటాము. వెస్టేజ్ తరపున ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ మనం ముందుకు తీసుకెళ్దాము. సో అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళకు, చాలా మందికి ఇప్పటికీ కూడా ఆ, మనం వెస్టేజ్ ఎందుకు చేసుకోవాలి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వెస్టేజ్ ఎందుకు చేయాలనేది మాక్సిమం 90% ఉంటుంది. తర్వాత ఏమిటి, ఎలా ఎలా అనేది చాలా చాలా మినిమైజ్ గా ఉంటుంది. అంటే జస్ట్ ఎంత, ఒక 5 to 10% మాత్రమే మిగతాది ఉంటుంది. సో అటువంటి కాన్సెప్ట్ చాలా మందికి అర్థం కాకపోవడం వలన మనం స్టెప్ ఇన్ అవ్వలేకపోతున్నాం. అంటే ముందుకు అసలు ఎందుకు చేయాలో క్లారిటీ లేకపోవటమే చాలా చాలా వరకు చాలా రీజన్స్ అన్నమాట. బిజినెస్ అనేది మనకు ముందుకు తీసుకెళ్ళలేకపోతాము. సో అటువంటి వై వేస్టేజ్ అనేది మనం ఈజీగా తెలుసుకోవాలంటే ముందు అసలు మనం పరిస్థితి ఏంటి, మనం అసలు ఏంటనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పడం జరిగింది. అంటే నేను అసలు బిజినెస్ పరంగా ఎలా ముందుకు వచ్చాను, ఎలా చేసుకుంటూ వెళ్ళాను, నేను ఎలా ముందుకు వెళ్ళాను అనేది ఆ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేశానంటే మాక్సిమం అందరూ చేయడానికి ఈజీగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో వెస్టేజ్, వై వెస్టేజ్ అంటే అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా వెస్టేజ్ అంటే ఎవరికి తెలియదు. ఎవరో ఒక ఫ్రెండ్ ద్వారానో, ఒక రిలేటివ్ ద్వారానో ఎలా కూడా మనకి ముందుకు రావడం జరిగింది ఈ వెస్టేజ్ అనేది. సో వచ్చిన తర్వాత దాన్ని అసలు మన ముందుకు వస్తుంది, కానీ దాని యొక్క వాల్యూ ఏంటి, దాన్ని మనం తీసుకోవాలా వద్దా, తీసుకుంటే మరి బెనిఫిట్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా అసలు ఎందుకు తీసుకోవాలనే కాడే ఆగిపోద్ది అనమాట. చాలా మందికి వెస్టేజ్ అంటే ఆ పేరు విన్నామంటారు, విన్నామంటారే కానీ అది ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే క్లారిటీ లేకుండా తెలుసు అనేస్తారు. అంటే పేరు తెలిస్తేనే మొత్తం తెలిసిపోతుందా? అంటే వెస్టేజ్ అనే పేరు ఒకటి ఒక్కసారి వింటే మనకంతా తెలిసిపోతుందా? అంటే అసలు వెస్టేజ్ లో ఎంత సబ్జెక్ట్ ఉంటుందంటే, అంటే మనకి ఎంత, ఆ, అంటారు కదా, సముద్రంలో నుంచి ఎంత తోడుకున్న వాటర్ వస్తూనే ఉంటాయి అంటానికి, అట్లాగే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంత నేర్చుకున్న కొద్దీ ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. అది ఏంటనేది ముందుకు ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది. సింపుల్ గా నేను ప్లాన్ చెప్తాను క్లియర్ గా. సో సో ఆ, నా జర్నీ అని చెప్పా కాబట్టి నేను, సో మై ఫస్ట్ ఎయిమ్ అనమాట, అంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఆ, నా పరంగా నేను చూసుకున్నప్పుడు ఆ, మా నేననే కాదు, ప్రతి ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా జాబ్ అంటే మనం నేర్చుకునే చదువు ఏదైతే ఉంటుందో అది అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ చుట్టూ తిరుగుతుంది. కాకపోతే దాంట్లో ఉండేటువంటి కేటగిరీస్ మారుతాయి అంతే. ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ఒక ఐటీ సెక్టర్లో జాబ్ అవ్వచ్చు, ఇట్లా ఇట్లా దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి అంతే. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా తిరిగేది దేని చుట్టూతో అంటే జాబ్. సో అటువంటి జాబ్ లో నేను ఎంచుకున్నది ఏంటంటే ఎప్పటికైనా ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ గా ఉండాలి అనేది నేను ఎంచుకున్నటువంటి సిస్టమ్. సో దానికోసం అని చెప్పి ఎంత కష్టపడ్డామో ఏంటనేది చెప్పాలంటే,
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం వలన కేవలం ఒక 10th తర్వాత ఐటీఐ మాత్రమే నాకు కంప్లీట్ చేసుకున్నాను. ఐటీఐ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐటీఐ బేస్ మీదే జాబ్‌కి అంటే ఇంట్లో పరిస్థితులను బట్టి ఐటీఐ అయితే ఈజీగా జాబ్ వస్తుంది. చిన్నగా అయినా సరే జాబ్‌లో సెట్ అయితే ఏదో ఒక ఫ్యాక్టరీలో ఒక మంచి ఎంప్లాయీ కింద వస్తదనే ఒక ఉద్దేశంతోటి తల్లిదండ్రులు ఏం చేశారంటే 10th వరకు మంచి కాన్వెంట్‌లో చదివిచ్చారు. కానీ 10th తర్వాత పరిస్థితులను బట్టి ఐటీఐకి వెళ్ళవలసొచ్చింది. ఐటీఐ కంప్లీట్ చేసుకున్నాను. ఐటీఐ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆహ్, అప్రెంటిస్‌షిప్ అని చెప్పేసి ఒక ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలో ఒక ₹970 అండి. నెలకి ఎంతంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నెలకి ₹970తో స్టార్ట్ చేశాను నా కెరియర్ అనేది. అంటే జాబ్ అయితే ఎంతో కొంత ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోగలిగితే ఫ్యామిలీకి ఒక సపోర్ట్ లాగా వస్తదనే ఉద్దేశంతోటి ప్రతి ఫ్యామిలీ గూడా ఎవరైనా సరే ప్రతి ఫ్యామిలీ గూడా ఒక జాబ్‌లోకి ఎంట్రీ అవ్వాలని చూస్తారన్నమాట స్టార్టింగ్‌లో. సో, అలా ఎంట్రీ అవ్వటం అనేది జరుగుతదనమాట. తర్వాత కెరీర్ అనేది మెల్లమెల్లగా బిల్డ్ చేసుకోవడం జరిగిద్ది. ముందు ఏదో ఒక జాబ్‌లో అయితే ఎంట్రీ అవ్వాలి కాబట్టి అట్లా ఎంటర్ అవ్వడం జరుగుతది. సో, అలా ఎంటర్ అవుతున్న పరిస్థితుల్లో సిట్యుయేషన్స్ చూసుకున్నప్పుడు ఆహ్, జాబ్ అనేది ఎందుకు తీసుకుంటారంటే చాలా ఫ్యామిలీస్ 1970స్ 1970స్ గాని ఆ టైంలో ఏమైందంటే ఆహ్, అందరూ గూడా ఎక్కువగా వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు. ఫ్యామిలీస్ అన్నీ గూడా వ్యవసాయ కూలీగాను వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క దినచర్య అనేది జరుగుతా ఉండేది. అటువంటి టైంలో జాబ్ హోల్డర్స్ అనేది ఎవరైతే కొంచెం చదువుకున్నా మినిమమ్ 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ చదువుకున్నా పిలిచి మరీ జాబ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో, అప్పుడేంటంటే ఆ జాబ్స్ ఇవ్వడం వలన కొంచెం ఆ తల్లిదండ్రులకి పిల్లలేంటంటే 9-5 వెళ్ళటం, నీట్‌గా డ్రెస్సింగ్ చేసుకోవటం, ఫ్యాన్ కింద కూర్చునే జాబ్స్ ఇట్లా ఆ ఫ్యామిలీ‌ల్లోనే అలా జాబ్స్ చేసుకుంటూ ఉండటం వలన వాళ్ళు చేసుకున్నటువంటి పనితో పాటుగా వాళ్ళ పిల్లలు కష్టపడకుండా ఈజీగా ఇన్‌కమ్ ఎర్న్ చేస్తారని చుట్టుపక్కల వాళ్ళు గూడా తమ పిల్లల్ని గూడా ఒక జాబ్ హోల్డర్‌గా చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. కానీ పరిస్థితులు ఎలా ఉండేయంటే 70, 80, 90ల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండడం వలన ఆహ్, ఫ్యామిలీల్లో కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ ఉంటే, కొంతమంది జాబ్ చేసుకుంటూ ఉండటం వలన ఖర్చులు గూడా చాలా తక్కువగా ఉండేయి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు అవ్వటం వల్ల రెంట్ అనేది రెంట్స్ ఉండేవి గాదు. అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు. పాడుండేది, పశువులుండేయి. సో, దాంతో పాటుగా వ్యవసాయం నుంచి వచ్చే వడ్లుతోనే ఆటిలతోనే ఫ్యామిలీ అంతా గడుపుతుంది. అంటే ఖర్చులు తక్కువగా ఉండేవి. ఇన్‌కమ్ అనేది మిగిలిపోవడం జరిగేది. జాబ్ ద్వారా ఎప్పుడైతే మంత్లీ ఇన్‌కమ్ వచ్చేది. అక్కడేమో వ్యవసాయం చేసుకునేటప్పుడు ఏమవుద్దంటే, సంవత్సరానికి ఒకసారో, 2 సార్లో పంట తీసినప్పుడు మాత్రం ఇన్‌కమ్ చూడటం జరిగేది. కానీ జాబ్‌లో ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ అనేది కనపడటం వలన, అది కాకుండా కష్టపడకుండా ఫ్యాన్ కింద కూర్చుంటే జాబ్స్ అనేది రావటం వలన గవర్నమెంట్ జాబ్స్ అనేది అందరూ కూడా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండటం, జాబ్స్ అనేవి ఎక్కువగా ఉండటం వలన అందరూ కూడా పిలిచి మరీ జాబ్స్ ఇవ్వడం అనేది జరిగేది ఆ సిట్యుయేషన్స్‌లో. 70, 80, 19లో ఇలా చాలా మందికి జాబ్స్ అనేవి రావటం జరిగింది. ఆ జాబ్స్ అనేవి రావటం వలన అందరికీ కూడా జాబ్ అంటే ఒక క్రేజ్ అనేది ఏర్పడింది. అంటే మా పిల్లలు గూడా ఇలాగే చదువుకోగలిగితే వాళ్ళు గూడా 9-5 జాబ్స్ చేసుకోవడానికి బావుంటుంది. వాళ్ళు కూడా మేము పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు అనే ఒక థాట్ తోటి ఇంకా అక్కడి నుంచి 80, 90 నుంచి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా జాబ్, 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 జాబ్. ఈ జాబ్స్ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ జరిగింది. అంటే జాబ్ ఈజీగా వస్తది. జాబ్ వస్తదనే ఒక కాన్సెప్ట్ తోటి రావడం జరిగింది. అదేమైందంటే 90స్‌కొచ్చేటప్పటికి, 2000కొచ్చేటప్పటికి ఫ్యామిలీస్ అనేవి ఇండివిడ్యువల్ అవ్వడం జరిగింది. ఖర్చులనేవి పెరగటం జరిగింది. ఒక్కొక్క ఫ్యామిలీ ఇండివిడ్యువల్ అయ్యేటప్పటికి ఖర్చులు పెరగడం జరిగింది. కానీ జాబ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ తోటి అవన్నీ కూడా మనకి ఫుల్‌ఫిల్ అవ్వకుండా ఆగిపోతూ ఉండేయన్నమాట. సో, 2000 నుంచి మారిపోయిందంతా గూడా. ప్రెజెంట్ సిట్యుయేషన్ చూసుకుంటే 2025కి ఒక 9,000 ఒక పీఎన్ పోస్ట్ పడిందంటే, ఒక రూ. 9,500 పీఎన్ పోస్ట్ పడిందంటే, ఆ పీఎన్ పోస్ట్‌కి ఈజీగా ఒక 2-3 లక్షల పోటీ అనేది ఉంటదనమాట. ఒక 500 పోస్టులు పడితే దానికి 3,00,000-5,00,000 అప్లికేషన్స్ వస్తాయి. అందులో ప్యూన్ పోస్టులకి ఎవరెవరు ఉంటారంటే ఎంఏలు, బీఏలు, ఎంఈడీలు, బీఈడీలు ఇలా ఆ సర్టిఫికేషన్స్ చూసుకుంటుంటే అసలు ఆ సర్టిఫికేషన్స్‌కి, ఆ జాబ్‌కి, ఆ 9,500కి సాలరీకి సంబంధమే ఉండదు. అంటే గవర్నమెంట్ జాబ్‌కి అంత క్రేజ్ ఏర్పడిందనమాట. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అనమాట. గవర్నమెంట్ జాబ్ అంటే ఒక క్రేజ్ అనమాట. సో, అటువంటి గవర్నమెంట్ జాబ్ కోసం నేను కూడా 2000 నాకు మైండ్‌లో ఎప్పుడు పడిందంటే 2009లో నేను స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నానండి. 2009లో ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పి 2009లోనే ఒక మైండ్‌లో సెట్ చేసుకున్నాను. దానికోసం అని చెప్పి ప్రిపేర్ అవ్వటం ఎటువంటి కోచింగ్ లేకుండా నా అంతట నేనే చదువుకోవటం అనేది చేసుకున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. జాబ్ చేసుకుంటూనే ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూనే
అక్కడ ఎదుగుతూనే ఇక్కడ కూడా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మినిమం ఒక 10 to 15 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాడిని. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న కొద్ది ఏమైందంటే ఒక ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది. ఎందుకంటే జాబ్ కూడా జాబ్ కొట్టాలన్నా ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఎక్స్పీరియన్స్ రావాలి. కోచింగ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కోచింగ్ లో వీక్లీ ఎవ్రీ డే కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడతారు కాబట్టి అక్కడే ఫాస్ట్ గా నేర్చుకోవడానికి కానీ అవకాశం ఉండేది. కానీ ఇక్కడ జాబ్ చేస్తూ పార్ట్ టైం గా అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండటం వలన నియర్లీ, మీరు నమ్మరండి, ఒక ఈజీగా ప్రతి నెల ఒక 2,000 రూపాయలు ఓన్లీ అప్లికేషన్స్ పెట్టడానికే నాకు ఖర్చు అయ్యేది. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ కాబట్టి అప్లికేషన్ పెట్టాలంటే మినిమం 150, 200, 250 ఇట్లా నెలకి 2,000 రూపాయలు ఓన్లీ నాకు నేను సంపాదించిన దాంట్లో ఈ అప్లికేషన్ పెట్టడానికే సరిపోయేది. సో అలా అప్లికేషన్స్ పెట్టుకుంటూ 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 మీరు నమ్మరు, 2011 నుంచి నేను ఎగ్జామ్స్ రావడం, 2009 నుంచి నేను ఎగ్జామ్స్ రాసుకుంటూ 2012, 13 వరకు కూడా ఎగ్జామ్స్ రాశానండి. అంటే నియర్లీ 4 ఇయర్స్ లో ఎట్లేదనుకున్నా ఒక 120 నుంచి 130 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటాను. అందులో బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ అన్నీ అన్నీ రాశాను. ఈ ప్రతి ఎగ్జామ్ పెట్టేవాడిని. అంటే కొడతానా లేదనేది కాదు, అంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. అసలు ముందు అసలు అక్కడ ఎలా అడుగుతారు, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా మనం డీకోడ్ చేసుకోవాలి, మనం ఆ టైం టు టైం రాయగలుగుతాం, ఆ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి అలా రాసుకుంటూ 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 అలా చేస్తూ సివిల్స్ కూడా రాశాను. సివిల్స్ కూడా 2 టైమ్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశానండి. ప్రిలిమ్స్ కూడా 2 టైమ్స్ క్లియర్ చేశాను. నేనేమి పెద్ద బీటెక్ చదవలేదు, ఎంటెక్ చదవలేదు, కేవలం నేను ఇంట్లో ప్రిపేర్ అవ్వకుంటూనే నాకు కుదిరిన టైంలో చేసుకుంటూనే రాయటం. కానీ మెయిన్స్లో మళ్ళీ క్వాలిఫై అవ్వలేకపోయాను, అంటే నా నాలెడ్జ్ సరిపోలేదు మెయిన్స్కి. అలా చేసుకుంటూ వచ్చిన టైంలో 2012లో నాకు ఆర్ఆర్బి క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే చూడండి, ఒక ఒక జాబ్ కోసం కూడా 2009 నుంచి స్టార్ట్ అయితే 2012, 13 వరకు, అంటే 4 ఇయర్స్ ఒక జాబ్ కొట్టడానికి నాకు 4 ఇయర్స్ టైం పట్టేసింది. ప్రైవేట్ జాబ్ చేసుకుంటూనే 970 రూపాయలతో కెరీర్ స్టార్ట్ అయింది ప్రైవేట్ జాబ్గా. ఆ 2013, 14 జాబ్ కొట్టే టయానికి నియర్లీ నా శాలరీ ఒక 60,000 వెళ్ళిపోయింది ప్రైవేట్ సెక్టర్లో. కానీ 60,000 వస్తున్నా అక్కడ మైండ్కి ఒకటే 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 కెరీర్ అనేది గవర్నమెంట్ జాబ్లోనే ఉంటుంది, ప్రైవేట్ జాబ్స్లో ఉండదు అనే మైండ్ సెట్ ఉండేది. సో అలా గవర్నమెంట్ జాబ్ కోసం 2013లో క్వాలిఫై అయితే నాకు ఆ ఎగ్జామ్ అపాయింట్మెంట్ చేతికి రావడానికి 5 ఇయర్స్ పట్టిందండి. 2013 నుంచి 2018లో నాకు చేతికి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. అంటే టోటల్గా చూడండి, 9 ఇయర్స్ నాకు గవర్నమెంట్ జాబ్ రావడానికి, నా కెరియర్లో 9 ఇయర్స్ స్పెండ్ చేశాను. 2018 అక్టోబర్లో నేను అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో అంత, అంటే ఎంత మనసు పెట్టి ఒక 9 ఇయర్స్ పాటు కష్టపడితే ఆ గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టడం జరిగింది. సో అటువంటి అంటే మనం మనం మనసు గనక పెట్టి ఏదైనా కనుక మనం అనుకోగలిగితే 100% మనం అనేది గోల్ అనేది రీచ్ అవుతాం అనడానికి నాకు అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో కొన్ని స్ట్రగుల్స్ వచ్చినాయి, ఆ జాబ్ వచ్చే టైంలో కొన్ని స్ట్రగుల్స్ రావడం జరిగింది. ఫ్యామిలీ పరంగా సపోర్ట్ అయింది, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అందరూ సపోర్ట్ చేస్తే కానీ రాలేదండి. చాలా క్రిటికల్ అయిన పొజిషన్లో నుంచి జాబ్ తెచ్చుకోవడం జరిగింది. సో జాబ్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసా, 2018లో జాబ్ వచ్చినప్పుడు అప్పుడు నా కెరియర్ ప్రైవేట్ సెక్టార్లో 70,000 వెళ్ళిపోయింది. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్లో, జియోలో ఒక ఏరియా మొత్తానికి ఏరియా మేనేజర్గా ఉన్నటువంటి పరిస్థితి. 70,000 పర్ మంత్ ఇన్కమ్ వచ్చేది. కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఒక మైండ్ ఉంది కాబట్టి దానికోసం ఆ 70,000 జాబ్ని వదిలేసేసి జాబ్లో ఆర్ఆర్బి క్వాలిఫై అయ్యాం కాబట్టి 18,000కి మళ్ళా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. 18,000కి మళ్ళా నా కెరీర్ అనేది మళ్ళా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎంత ఇష్టంతో జాయిన్ ఉంటానో అర్థం చేసుకోండి. అంటే 70,000 ఇన్కమ్ కంటే కూడా ఫ్యూచర్ అంతా నెక్స్ట్ 30 ఇయర్స్ జర్నీ అనేది గవర్నమెంట్ జాబే బాగుంటుంది కాబట్టి అక్కడతో ఆ 70,000 కూడా వద్దనుకుని వదిలేసుకుని కేవలం 18,000 తోటి జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 18,000 తోనే ఫ్యామిలీ అనేది ముందుకు నెట్టడం జరిగింది. కానీ దేవుడు, మనం అనుకున్నది ఒకటైతే దేవుడు తలిచేది ఇంకొకటి ఉంటుంది. అంటే మనకి ఏది జరిగినా మన మంచి కోసమే అని ఎప్పుడే అనుకుంటారు కదా, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటాం కదా, అట్లాగే కేవలం నాకు రైల్వే జాబ్ వచ్చిన థర్డ్ మంత్లోనే మేజర్ సివియర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఆ యాక్సిడెంట్ అనేది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. అంటే ప్రాణం పోయి ఉంటే ఏమయ్యాదో తెలియదు కానీ
దేవుడు అనేది ఒక 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 శిక్షలాగా వేసి అలా ఒక 3 మంత్స్ బెడ్ అండి. 1 అండ్ 2 కూడా అంతా బెడ్‌లోనే. అటువంటి సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయిన పరిస్థితి అనమాట. సో, ఆలోచించండి, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత ఆ హ్యాపీ మూమెంట్‌లో థర్డ్ మంత్‌లోనే సివియర్ యాక్సిడెంట్ అయితే, ఆ సిట్యుయేషన్‌లో నాకేమైందంటే, ఆ 18,000 సాలరీలో గూడా నేను ఇంజ్యూరీ ఆన్ డ్యూటీ అని జెప్పి ఒక 18,000ని 50% ఇన్‌కమ్ వస్తదని జెప్పి కేవలం 9,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. చూడండి, అంటే మనసు పెట్టి కష్టపడి 9 సంవత్సరాలు కష్టపడి వచ్చిన జాబ్‌లో కేవలం ఒక 9,000 మాత్రమే ఇన్‌కమ్ తీసుకోగలిగాను బెడ్ మీద ఉన్నప్పుడు. ఆ రోజు రియలైజేషన్ అయింది నాకు. ఇది కరెక్ట్ గాదు. ఈ జాబ్ అనేది మనకి కరెక్ట్ గాదు. ఇది కెరియర్ కాదు. దీంట్లో ఫ్లాస్ ఉన్నాయి. మనం పని చేస్తేనే యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఇన్‌కమ్ ఒస్తది. మనం యాక్టివ్‌గా లేని రోజున మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? ఆ రోజున ఒకవేళ నాకేదైనా జరిగి నేనేమైనా అయితే గనక నా జాబ్ మా మిసెస్‌కొచ్చేది. కానీ జాబొచ్చినా ఆ సాలరీ వచ్చేది కాదు గదా! తను మళ్ళా జీరో నుంచి స్టార్ట్ చేయాల్సొచ్చేది. ఇయన్నీ ఆలోచించుకున్నప్పుడు నాకర్థమైంది. ఓకే. దీంట్లో గూడా కెరీర్ అనేది కరెక్ట్‌గా లేదు. మనం పని జేస్తేనే డబ్బులొస్తాయి. 8కెళ్ళి సాయంత్రం 5 వరకు డ్యూటీ చేస్తేనే డబ్బులొస్తాయి. ఏదైనా మనకు జరిగితే ఎటువంటిది గూడా ఉండదు అని ఆ రోజున నాకు క్లియర్ కట్‌గా అర్థమైంది. అంటే ఏం జరిగినా మన మంచికే అని ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. సో, అటువంటి సిట్యుయేషన్స్ అనమాట. జాబ్స్ అనేవి ఎలా ఉంటాయంటే కత్తి మీద సాములాగా ఉంటాయి. అంటే మనకి నడుస్తున్నంత కాలం ఏమనిపించదు. ఏదన్నా ఒక మేజర్ స్ట్రోక్ తగిలినప్పుడు మాత్రమే దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో నాకు కంపల్సరీగా ఇది కాదు, ఆల్టర్‌నేటివ్‌గా ఏదన్నా ప్లాన్ జేసుకోవాలి అని ఆలోచించి టైంలో నాకొచ్చిన ఇంకొక అవకాశమే మన వెస్టేజ్. అంటే వెస్టేజ్ అనేది ఎలా వచ్చిందంటే దేవుడే ఒక రకంగా నాకొక దారిలాగా చూపించాడనమాట. అంటే ఇది కాదు. ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా తాత్కాలికమే. దాంట్లో మనం పని చేస్తేనే డబ్బులొస్తాయి. పని చేయని రోజున డబ్బులు రావు అనే విషయం క్లియర్ కట్‌గా అర్థమైన తర్వాత నేను తీసుకున్న డెసిషన్ అండి. జాబ్‌లో అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేదా అంటే ఉంది. జాబ్‌లో సాటిస్ఫాక్షన్ పక్కా ఉంది. ఎందుకంటే నాకిష్టమై నేను జాయిన్ అయ్యా కాబట్టి నాకు జాబ్‌లో సాటిస్ఫాక్షన్ ఉంది. పైగా నా పొజిషన్ గూడా చాలా మంచి పొజిషను. టెక్నీషియన్ పొజిషను. నేను రిటైర్మెంట్ అయ్యేంత వరకు గూడా నాకు ట్రాన్స్‌ఫర్స్ ఉండవు. నేను ఎక్కడైతే అపాయింట్‌మెంట్ తీసుకున్నానో మళ్ళా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాకు 60 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను రిటైర్మెంట్ అయ్యేది గూడా అక్కడే. బయట రైల్వేలో అదర్ పోస్టులుంటాయి. అక్కడ ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. ఇటు అటు ట్రాన్స్‌ఫర్స్ ఎప్పుడు ఎక్కడికెళ్ళమంటారో తెలియదు. చాలా ఇబ్బందులుంటాయి. కానీ నా పొజిషన్ అనేది వర్క్‌షాప్ ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. టైమ్ టు టైమ్ ఉంటది. టైమ్ తర్వాత ఒక్కళ్ళు గూడా నాకు డిస్టర్బెన్స్ ఉండదు. చాలా జాబ్ అనేది కానీ జేబు సాటిస్ఫాక్షన్ లేదు. చెప్పా గదా! ఒక 9,000 మాత్రమే వచ్చింది. సో, తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత సాలరీ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలా మెల్లమెల్లగా మళ్ళా 35, 40, 45 ఇట్లా రావడం జరిగింది. కానీ స్ట్రగుల్ అనేది ఉంది. ఆ స్ట్రగులే కళ్ళు తెరిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్ట్రగులే కళ్ళు తెరిపించింది. ఆ స్ట్రగుల్ అనేది పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. అంటే ఎంప్టీ జేబ్ ఎప్పుడైతే ఉంటదో అది మనకు అన్నీ నేర్పిస్తది. ఎంప్టీ జేబ్ అనేది. ఆ ఎంప్టీ జేబ్ ఉన్నప్పుడు మేము సిట్యుయేషన్ తెలుసుకున్నాం గాబట్టే ఈరోజు ఇంత స్ట్రాంగ్‌గా నిలబడి ఎందుకుని వెస్టేజ్‌ని చాలా మంది బిజినెస్ అనుకుంటున్నారండి. వెస్టేజ్‌ని బిజినెస్ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. వెస్టేజ్ అనేది బిజినెస్ కాదండి. వెస్టేజ్ ఈస్ ఎ కెరియర్. కెరియర్‌కి, బిజినెస్‌కి తేడా ఏంటో తెలుసా? బిజినెస్ అంటే ఓన్లీ ఇన్‌కమ్ వస్తే మాత్రమే చేస్తారు బిజినెస్. సపోజ్ మీకు ఒక బండి మీద కొ క కూరగాయలో, పళ్ళో అమ్మే వ్యక్తి ఉన్నాడనుకోండి. ఇన్‌కమ్ వస్తేనే ఆ బిజినెస్ చేస్తాడు. లేకపోతే బిజినెస్ చేయడు. పక్కన పెట్టేస్తాడు. కానీ వెస్టేజ్ అట్లా కాదండి. ఇన్‌కమ్ వచ్చినా రాకపోయినా దాంట్లో ఎందుకు రావట్లేదో నేర్చుకుంటూ ఇప్పుడు నా జాబ్ ఉంది. నేను జాబ్‌లోకొచ్చిన తర్వాత నాకు కరోనా టైంలో నాకు కనీసం ఇంక్రిమెంట్స్ కూడా లేవు. ప్రమోషన్స్ కూడా లేవు. కానీ నేను జాబ్‌ని వదలను. ఎందుకు వదలనంటే నాకది కెరియర్. అది కూడా ఒక కెరియరే. ఇది కూడా ఒక కెరియరే. అంటే ఇన్‌కమ్ రాకపోయినా వస్తది. ఎప్పుడోసారి వస్తది. ఎందుకంటే కెరియర్‌గా తీసుకున్నాం అక్కడ. జాబ్‌ని కెరియర్‌గా తీసుకున్నాం కాబట్టి ఇన్‌కమ్ వచ్చినా రాకపోయినా నిలబడి చేసుకుంటాం అక్కడ. అలాగే వెస్టేజ్‌లో కూడా ఇన్‌కమ్ వస్తది. ఇన్‌కమ్ ఉంది. వెస్టేజ్‌లో ఎంత ఇన్‌కమ్ కావాలంటే అంత ఇన్‌కమ్ ఉంది. కానీ అది మనం వెళ్లి తెచ్చుకోవాలి. మన దగ్గరికి రాదది. మనం వెళ్లి తెచ్చుకుంటే మాత్రమే మన జేబు ఫుల్ అవుతది. సో, అటువంటి వెస్టేజ్‌లో ఇన్‌కమ్ ఉంది కాబట్టే దాన్ని అంటే మనం ఫెయిల్ అవుతే ఎక్కడ ఫెయిల్ అయ్యామో తెలుసుకొని చేసుకోగలిగితే ఇన్‌కమ్ వస్తది ఆటోమేటిక్‌గా. సో, అది క్లారిటీగా వెస్టేజ్‌ని కెరియర్‌గా తీసుకుంటే మాత్రమే నిలబడగలుగుతారు. ఇక్కడ చూడండి, ఎవరైనా గాని చాలామంది 3 ఇయర్స్ నుంచి 5 నేనొచ్చేసి 6 ఇయర్స్ అయిపోయింది. రవికుమార్ సార్ వచ్చేసి 5 ఇయర్స్ అయిపోయింది.
పద్మజ మేడం వచ్చేసి 4 ఇయర్స్ అయిపోయింది. ఇలా చాలా మంది ఇయర్స్ ఇయర్స్ నుంచి ఉన్నాము. శైలజ మేడం వచ్చేసి 3 ఇయర్స్ అయిపోయింది. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇయర్స్ నుంచి ఉన్నామంటే ఒక కెరీర్గా ఎంచుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. అంటే ప్రతి ఇయర్ ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి 2025 అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోతున్నప్పుడు 2025 జాన్వరిలో ఎలా ఉంది, డిసెంబర్లో ఎలా ఉందో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోండి. 2025లో ఎలా ఉంది, 2025 ఎండింగ్కి ఎలా ఉంది. చాలా మంది 5%, 8%తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు, 12%తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు, బ్రాంజ్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు, రకరకాలుగా స్టార్ట్ చేసి ఉంటారు. కానీ ఎండింగ్కి వచ్చేటప్పుడు చెక్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత గ్రోత్ అనేది కనపడుతుంది. కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. కేవలం 1 ఇయర్ నుంచి చేస్తున్న వాళ్ళకి కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అదే కెరియర్. కెరియర్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో కొంత గ్రోత్ రేట్ తోటి ముందుకెళ్తూ ఉన్న కొద్దీ మన కెరియర్ అనేది డెవలప్ అవుతుంది. సో బ్రాంజ్ వాళ్ళు సిల్వర్ అయి ఉండొచ్చు, సిల్వర్ వాళ్ళు మంచి ఇన్కమ్ తీసుకుని ఉండొచ్చు, ఎల్ఓబి కొట్టుండొచ్చు. ఇట్లా కెరియర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ అయినప్పుడు చెక్ చేసుకోవటం అంతే. అంటే కెరీర్‌గా తీసుకుంటేనే ఇక్కడ నిలబడగలుగుతాం. కెరీర్‌గా తీసుకోకపోతే ఇన్కమ్ పరంగా మాత్రమే చూసుకుంటే మాత్రం వెస్టేజ్‌లో నిలబడలేరండి. కంపల్సరీ క్విట్ అయిపోతారు. అదే జరుగుతదనమాట. చాలా మందొచ్చి ఎందుకు క్విట్ అయిపోతున్నారు వెస్టేజ్‌లో 3 నెలలకి, 6 నెలలకి ఎందుకు క్విట్ అయిపోతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ చూసి వస్తున్నారు. కెరీర్‌గా చూసుకొని రావట్లా. ఇన్కమ్ అంటే అప్పటికప్పుడు ఇన్కమ్ కావాలి. ఒక 2 నెలల్లో, 3 నెలల్లో ఏదో నెలకు ఒక రోజు, 2 రోజులు వర్క్ చేస్తారు. 3 నెలలు, 4 నెలలు అయ్యేటప్పటికి మహా అయితే ఒక 10 రోజులు వర్క్ చేసుంటారు. ఆ 10 రోజులకి ఇన్కమ్ కనపడదు కాబట్టి ఇంక వెస్టేజ్‌లో ఏం లేదని ఎళ్ళిపోతారు. 90% పీపుల్ అలాగే ఉన్నారండి. అందుకే వెస్టేజ్‌ని ఎవరైతే ఇన్కమ్ పరంగా, బిజినెస్ పరంగా అనుకుంటారో వాళ్ళు ఇక్కడ నిలబడలేరు. ఎవరైతే కెరియర్ అనుకుంటూ నిలబడతారో వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్ రన్‌లో ఇన్కమ్ వస్తది. ఎందుకు లాంగ్ టర్మ్‌లో అంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి గూడా ఈ ఇది ముందు ముందు చాలా పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్‌లో మీకు అర్థమవుతది. సో, జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల నేను వెతుకుతున్న టైంలో చెప్పాను ఆల్రెడీ. వెస్టేజ్ కోసం ఆటోమేటిక్‌గా నాకు వెస్టేజ్ అనేది రావడం జరిగింది. సో, మన గాడ్ గిఫ్ట్ అని చెప్తాను నేను. ఒక రకంగా చెప్పాలంటే ఇది గాడ్ గిఫ్ట్ అనమాట. ఎందుకంటే ఆహ్, చూడండి మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక తిరుపతెళ్ళామనుకోండి. తిరుపతెళ్ళినప్పుడు లడ్డూలు తీసుకొస్తాము. దేవుడి ప్రసాదం కింద లడ్డూలు తీసుకొస్తాము. ఆ లడ్డూల్ని ఏం చేస్తాము మనం? కొంతమందికి ఆ లడ్డూల్ని షేర్ చేస్తాము. అందరికి షేర్ చేస్తామా? కొంతమందికి మాత్రమే షేర్ చేస్తాము. అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ లడ్డూని తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కంపల్సరీగా చేతిలో పెట్టుకొని, కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటారు. అంటే దేవుడు ప్రసాదం పంపించాడన్నట్టుగా దాన్ని స్వీకరిస్తారు. అవునా గదా! అంటే వాళ్ళేమైనా కావాలని కోరుకున్నారా? లడ్డూ నాకు కావాలని కోరుకున్నారా? లేదు. దేవుడు తనంతట తాను వాళ్ళకి ప్రసాదంలాగా పంపించాడు వాళ్ళ ఇంటికది. అట్లాగే వెస్టేజ్ గూడా అంతే. దేవుడిచ్చి గాడ్ గిఫ్ట్ అనమాట. వెస్టేజ్ అనేది మనకి గాడ్ గిఫ్ట్ లాంటిది. నా జాబ్‌లాగా నేనేమి కష్టపడలేదు, కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయలేదు, పోటీ పడలేదు, ఏం చేయలేదు, కష్టపడకుండా ఫుల్‌గా కష్టపడితేనే అక్కడ జాబొచ్చింది. కానీ ఇక్కడ గాడ్ గిఫ్ట్ లాగా దేవుడు నాకిచ్చినటువంటి ఒక వరం లాంటిదనమాట వెస్టేజ్. సో, అందుకే గాడ్ గిఫ్ట్ అంటాను. మన 'గౌతమ్ బాలి' గారున్నారు. 'గౌతమ్ బాలి' గారు నిజంగా చూస్తే ఆయనలో ఉన్న పాజిటివ్‌నెస్ గాని, ఆయన యొక్క ఉద్దేశ్యం గనక మనం నేర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు గూడా చాలా షాక్ అవుతారండి. మనందరం కలలుకంటాం. కానీ ఆయన కలే కనక కల ఏం కంటాడంటే, అందరి కలలు నిజం చేయడం ఆయన కల. అంటే మనం ఏది కోరుకుంటామో ఆ కలను నిజం చేయడం ఆయన కల. ఎంత గొప్ప ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడు చెప్పండి. మన 'గౌతమ్ బాలి' గారు. ప్రతి ఒక్కళ్ళం కలలుకంటాంగా. మన కలలకు మనమే కష్టపడతాం. కానీ ఆ కష్టపడి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి ఇవ్వాలి గదా! అటువంటి క్రియేట్ చేసి వచ్చిన గొప్ప వ్యక్తి మన 'గౌతమ్ బాలి' గారు అండ్ 'దీపక్ సూద్' గారు అండ్ 'కన్వర్ సింగ్' గారు. సో, గాడ్ గిఫ్ట్ అండి. వెస్టేజ్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తలుపు తట్టిందంటేనే గాడ్ మనకి ఒక గిఫ్ట్ లాంటిది ఇచ్చాడని అర్థం. అది వాల్యూ తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళ 3 తరాల చరిత్రలు మారిపోతాయి. అటువంటి అటువంటి అవకాశం అన్నమాట ఇది. సో, మన గాడ్ గిఫ్ట్‌ని మనం ఎంతగా కళ్ళకద్దుకుని తీసుకోవాలో వెస్టేజ్‌ని గూడా మనందరం గూడా కెరియర్‌లాగా కళ్ళకద్దుకుని తీసుకొని దాన్ని అర్థం చేసుకోగలిగితే మాత్రం మన ఫ్యూచర్స్ కాదండి మన 3 తరాల భవిష్యత్తు అనేవి మారిపోవడం జరుగుతది. సో, అందరూ గూడా అర్థం చేసుకోండి. సో, హౌ టు సక్సెస్ ఇన్ వెస్టేజ్. అంటే వెస్టేజ్‌లో సక్సెస్ ఎలా అవ్వాలి? చాలా మందికి ఇక్కడే అంటే అందరూ వెస్టేజ్ చేయాలనుకుంటారు. వెస్టేజ్‌లో నిలబడాలనుకుంటారు. జస్ట్ ఒక ట్రయల్ షాట్ లాగా ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మాత్రమే ట్రయల్ చేస్తారన్నమాట. ట్రయల్ చేస్తారు. తర్వాత ఆటోమేటిక్‌గా క్విట్ అయిపోతూ ఉంటారు. అంటే సక్సెస్ ఎలా అవ్వాలంటే ఏం చేయాలనే దానికి ఒక క్లారిటీ లేకుండా అయిపోతుందన్నమాట. చాలా మంది సక్సెస్ అవుతున్నారు గదా! ఎందుకు సక్సెస్ అవ్వలేం? ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు, చెవులు పనిచేయని వాళ్ళు, నోరు పనిచేయని వాళ్ళు గూడా వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వగలుగుతున్నప్పుడు, మరి అన్నీ ఉండి గూడా
ఒక ఇప్పుడు మన మోహన్ రావు సారే ఉన్నారు. కేవలం 8థ్ క్లాస్ చదివారు. 8థ్ క్లాస్ చదివి 22 లక్షలు తీసుకుంటున్నప్పుడు మరి మనకెందుకు సక్సెస్ రాదు? ఆయన 8థ్ క్లాసే కదా చదివింది. మనకంటే తక్కువే కదా చదివింది. మరి ఆయన 22 లక్షలు తీసుకుంటున్నప్పుడు మనకి కళ్ళు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మనకి ఇంక ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది. అటువంటిది మనం ఎందుకు తీసుకోకూడదు? అంటే మనం దానికి కావాల్సిన కొన్ని ప్రయారిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం చేయగలిగితే వాళ్ళు తీసుకున్నట్టే మనం కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ అవి మనం చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవడం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ పాయింట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. చూడండి ఇక్కడి నుంచి ఇది కుదిరితే రాసుకోండి. రాసుకోగలిగితే మీకు మంచి మంచి పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. వెస్టేజ్ అనేది ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఆహ్, ఇందాక దాకా వై వెస్టేజ్ క్లారిటీ ఉంటే ఇక్కడి నుంచి హౌ హౌ టు సక్సెస్ అంటే ఎలా చేయాలి? వెస్టేజ్‌ని ఎలా మనం చూడాలి? ఎలా చూడగలిగితే మనం ఎదగలుగుతాం అనేది ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతది. సో మెయిన్ ఇంపార్టెంట్ అంటే చేంజ్ యువర్ సాఫ్ట్‌వేర్. చూడండి మనం రకరకాల మొబైల్స్ వాడతాము. ఒక్కొక్క మొబైల్‌లో ఒక్కొక్క రకమైన సాఫ్ట్‌వేర్ ఉంటది. ఆండ్రాయిడ్ మొబైల్‌కైతే ఒక రకమైన సాఫ్ట్‌వేర్ ఉంటది. ఐఫోన్స్‌కైతే ఒక రకమైన సాఫ్ట్‌వేర్ ఇలా మొబైల్‌లోనే రకరకాల ల్యాప్‌టాప్ ఒక రకమైన సాఫ్ట్‌వేర్ ఉంటది. అంటే సాఫ్ట్‌వేర్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా చూడండి నెలకి, 2 నెలలకి, 3 నెలలకి అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ఆ సాఫ్ట్‌వేర్స్ అప్‌డేట్ కాకపోతే కొన్ని యాప్స్ మన దాంట్లో ఉన్నవి ఓపెన్ కూడా అవ్వవు. అంటే సాఫ్ట్‌వేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దేనికైనా సరే. అలాగే మనకు కూడా మన మైండ్ సెట్ కూడా సాఫ్ట్‌వేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఎవరైతే కరెక్ట్‌గా మా యూజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు మాత్రమే ఎదగలుగుతారు. సింపుల్‌గా మీకు ఇప్పుడు చార్ట్ చేయండి. నేను ఒక క్వెషన్ అడుగుతాను. ఆ క్వెషన్‌కి మీరు ఆన్సర్ చార్ట్ రూపంలో చెప్పండి. దాన్ని బట్టి మీరు మీ సాఫ్ట్‌వేర్ ఎలా ఉందనేది మీకే అర్థమవుతది. మీరు ఎవరు? చాట్ బాక్స్‌లో చాట్ చేయండి. మీరు ఎవరు? ఫాస్ట్‌గా చాట్ చేయాలి. ఎంత త్వరగా చాట్ చేస్తే అంత త్వరగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. అదేంటి ఎవరు చాట్ చేయట్లేదు? మీరెవరో మీకు తెలీదా? మీరు ఎవరు? మీకు మీరు క్వెషన్ ఏసుకుంటే మీకు ఆన్సర్ వస్తది. హూ ఆర్ యూ? ఒక్కళ్ళు కూడా చాట్ చేయట్లేదు. సో, ఓకేనండి. ముందుకెళ్ళిపోతాను. చాట్ చేయడానికి గూడా మీకిష్టం లేదన్నట్టుగా నాకర్థమవుతుంది. ఓకే. నో ప్రాబ్లమ్. చాలా మందిని హూ ఆర్ యూ అని అడిగితే చాలామంది ఆహ్, పేరు చెప్పిన తర్వాత నేను పలానా, నేను చాలామంది నేను ఎంప్లాయీ అండి, లేదంటే హౌస్ వైఫ్‌నండి, లేదంటే ఆటో డ్రైవర్‌నండి, లేదంటే ఇట్లా రకరకాలుగా నేను వ్యవసాయం చేస్తాను, రైతు కూలీని, లేదంటే ఇట్లా రకరకాల పేర్లు చెప్తారండి. కానీ ఒక్కళ్ళు గూడా ఐ యామ్ ఏ వెస్టేజియన్ అని ఎవ్వరు చెప్పరండి. ఎందుకంటే వాళ్ళ సాఫ్ట్‌వేర్‌లో ఉండే ప్రాబ్లమ్ అదే. అంటే ఆహ్, మన సాఫ్ట్‌వేర్ వెస్టేజ్‌లో మనం ఉన్నాం. హ్మ్. వెస్టేజ్‌లో మనం ఉండటం ఇక్కడ కాదండి. మనలో వెస్టేజ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైతే మీలో వెస్టేజ్ ఉంటదో హూ ఆర్ యూ అనంగానే ఐ యామ్ వెస్టేజ్ అని చెప్తాం. అదే సాఫ్ట్‌వేర్ అని. చేంజ్ యువర్ సాఫ్ట్‌వేర్. మన మైండ్, మన బాడీలో, మన మనసులో ఎప్పుడు కూడా వెస్టేజ్ అనే భావన రావాలి. సో, అది దాంతో పాటుగా ఇక్కడ సాఫ్ట్‌వేర్ అనేది ఇమ్మీడియేట్‌గా మనకి రాదు. ఎందుకంటే మనం ఫ్రెషర్సం కాబట్టి, మనకి వెంటనే ఈ సాఫ్ట్‌వేర్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకోలేం కాబట్టి, ఆ చిప్‌ని మనం ఏం చేయాలంటే, మన అప్‌లైన్ యొక్క చిప్ తోటి దాన్ని రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. అంటే కంపల్సరీగా మన సాఫ్ట్‌వేర్ అనేది మన సొంతంగా యూజ్ చేయకుండా అప్‌లైన్ సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉంటదో, ఎవరైతే సక్సెస్ అయ్యి ఇక్కడ ముందుకెళ్తున్నారో, వాళ్ళ యొక్క చిప్‌ని తీసుకొని మనం గనక యూజ్ చేయగలిగితే, మనకి ఈ బిజినెస్‌లోకి ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. లేదంటే మనం ముందుకెళ్ళలేము, అప్‌డేట్ అవ్వలేము, ఇబ్బందులు పడాల్సొస్తది. సో, సాఫ్ట్‌వేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన మైండ్‌సెట్‌లో ఉన్నటువంటి మన మైండ్‌సెట్ చాలా వరకు మార్చుకోవాలి. మన అప్‌లైన్ యొక్క మైండ్‌సెట్ తోటి దాన్ని రీప్లేస్ చేసుకోగలిగితే, మనకు ఆటోమేటిక్‌గా సక్సెస్ రావడం అనేది జరిగిద్దనమాట. సో, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ చేంజ్ యువర్ సాఫ్ట్‌వేర్. మన యొక్క అప్‌డేట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ప్రతి ప్రతి లెవెల్‌కి మన మన యొక్క సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేసుకోవాలి. మీరు బ్రాంజ్‌లో ఉన్నారా?
మీ సాఫ్ట్వేర్ని సిల్వర్కి అప్డేట్ చేసుకోవాలి. మీరు సిల్వర్లో ఉన్నారా, మీరు గోల్డ్కి మీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి. అట్లా అంటే మీరు అప్లోడ్ చేసుకోవడం అంటే మీ అప్లైన్ దగ్గర నుంచి మార్చుకోవాలి. అది బ్రాంజ్ తర్వాత సిల్వర్ అవ్వాలంటే అప్లైన్ తో టచ్ లోకి వెళ్ళాలి. అప్లైన్ ఏదైతే ఎలా అవ్వాలని చెప్తారో అలాగే గోల్డ్ కూడా అంతే. అంటే ఇక్కడ మీ సాఫ్ట్వేర్ వాడకూడదు. చాలా మంది ఏంటంటే బ్రాంజ్ అవ్వగానే కొంచెం ఇన్కమ్ రాగానే కొంచెం సక్సెస్ చూడంగానే నాకు అంతా తెలుసు ఇంకా వెస్టేజ్ లో ఏముంది, ఆ, నేను చేసుకోగలను అనుకుంటారు. అది అది చాలా చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ అండి. అవి అక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది, ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి, మీకైతే లెవెల్స్ అయితే రావు. సో కాబట్టి సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడైతే మీ అప్లైన్ మీరు యూజ్ చేసుకుంటారో మీకు 100% మీ యొక్క గ్రోత్ అనేది ఎక్కడ కూడా డ్రాప్ అవ్వదు. పక్కాగా మీరు మీ అనుకున్న ఏదైతే లెవెల్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. సాఫ్ట్వేర్ చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అప్లైన్కి 100% సబ్మిట్ అవ్వమని చెప్తాము, కానీ సబ్మిట్ అవ్వరు. అవ్వకపోవటం వల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అయితే మాత్రం కంపల్సరీగా ముందుకెళ్ళటమే ఉంటుంది, కానీ ఆగిపోవటం ఉండదండి ఇక్కడ. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి చేంజ్ యువర్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ యువర్ హ్యాబిట్స్. అంటే మనం ఇప్పుడు ఏదో ఒక జాబ్ చేస్తుంటాము, లేదా మన మన నీడ్స్ కోసం మనం ఏదో ఒక వర్క్ చేస్తుంటాము. అక్కడ చాలా చాలా అలవాట్స్ ఎలా ఉంటాయంటే, మనం 9:30 జాబ్ అనుకోండి, పొద్దున్నే 7:30కి లేస్తాము, రెడీ అవుతాము. ఇట్లా అంటే కొంచెం చేంజెస్ అనేవి మన హ్యాబిట్స్ అనేవి మార్చుకోగలగాలి. మన హ్యాబిట్స్ ఎప్పుడైతే మారుతాయో అప్పుడే కొత్త రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే కొంచెం టైం లేదంటారు. టైం లేదనే వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఒక గంట ముందు లేకపోవటం, ఈవినింగ్ ఒక గంట లేట్గా లేకపోవటం, జూమ్ సెషన్స్ ఏమైనా ఉంటే పొద్దున్నే సాయంత్రం కూడా కంపల్సరీగా అటెండ్ అవుతూ రెగ్యులర్గా మనం ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఫ్రెండ్స్తో తిరగటం కానీ, టీవీ చూడటం కానీ, లేదంటే గేమ్స్ ఆడటం కానీ, ఇట్లాంటివి ఏవైతే కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి చాలా మందికి. పొద్దున లెగవరు, 7:30 8కి లేసే హ్యాబిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా కొంచెం మార్చుకోవాలి. అంటే మనం సక్సెస్ కావాలని కోరుకుంటున్నప్పుడు కొన్ని చేంజెస్ అనేది ఆ సక్సెస్ అనేది డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ తగ్గట్టుగా మన హ్యాబిట్స్ అనేవి కంపల్సరీగా మార్చుకోవాలి. ఆ, చాలా చాలా హ్యాబిట్స్ మార్చుకోగలి అంటే మీరు ఎంత ఇప్పుడు నేను సపోజ్ నేను 1,15,000 తీసుకుంటున్నానంటే నాలో కొన్ని హ్యాబిట్స్ నేను మార్చుకున్నాను. అంటే నేను మార్చుకున్న దానికి నాకు వచ్చే ఎఫర్ట్స్ కి నేను మార్చుకున్న దానికి నాకు 1,15,000 వస్తుంది. కానీ నేను నెక్స్ట్ దాన్ని కనుక ఇంకా నా హ్యాబిట్స్ నేను మార్చుకోగలిగితే నేను నెక్స్ట్ 2 lakhs కి, 3 lakhs కి, 4 lakhs కి, 5 lakhs కి వెళ్ళటానికి ఎప్పటికప్పుడు నేను మార్చుకున్నప్పుడు నాకు అవి ఈజీ అవుతుంది. సో ఇప్పుడున్నట్టుగానే నేను ఎప్పుడు ఉంటే అదే చేస్తూ ఉంటే నా హ్యాబిట్స్ అలాగే పెట్టుకుంటే నాకు ఆ 1,00,000 రూపాయలను ఉంటాను నేను ఇంకా. నేను ముందుకు వెళ్ళలేను. అంటే అలా మీరు కూడా ప్రతిదీ కూడా హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాలి. రెగ్యులర్ హ్యాబిట్స్ తో ఉంటే మీరు రెగ్యులర్ గా వచ్చేదే ఉంటది. మీకు ఇప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుందో అప్పుడు అవే హ్యాబిట్స్ ఉంటే అవే ఇన్కమ్ కంటిన్యూగా వస్తుంది. ఆ ఇన్కమ్ ఇంకా ఎదగదు. ఎదగాలంటే ఇంకా కొన్ని మార్చుకోవాలి. మీరు మార్చుకున్నప్పుడే మీ హ్యాబిట్స్ కొన్ని మార్చుకున్నప్పుడే మీరు ముందుకెళ్ళగలుగుతారు. సో చేంజ్ యువర్ హ్యాబిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా ఇట్లా మనం మార్చుకోగలిగితే కనుక మంచిగా మనం అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఆ, మనం ఒక స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాలంటే పట్టుబట్టలతో వెళ్తే స్విమ్మింగ్ పూల్ లో రాణిస్తారా? రానివ్వరు కదా. అక్కడ కూడా స్విమ్ సూట్ ఉంటేనే రాణిస్తారు. సో అలాగే అంటే ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి ఒక స్విమ్ సూట్ కావాలంటే మరి 3 తరాలు ఇన్కమ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఎన్ని హ్యాబిట్స్ మార్చుకోవాలి? చాలా హ్యాబిట్స్ మార్చుకోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా మార్చుకోగలగాలి. సో చేంజ్ యువర్ హ్యాబిట్స్ అనేది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్, అనౌన్స్ యువర్ గోల్స్. మనం ఇక్కడ గోల్స్ అనేవి ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఎవ్రీ మంత్, 3 months కి, 6 months కి, 9 months కి మన యొక్క గోల్స్ మనం పెట్టుకుంటూ మనం ముందుకు వర్క్ చేసుకోగలిగితేనే మనం అనుకున్న దానికి మనం రీచ్ అవ్వగలుగుతాము. ఆ గోల్స్ అనేవి కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. మనం మనం యూనివర్స్ కి చెప్పాలి. మే మనం వీక్లీ మీటింగ్స్ లోను అన్నిట్లోనూ మాట్లాడిస్తాం. ఎందుకు మాట్లాడిస్తాము? ఆ, మీ గోల్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి అని మాట్లాడించేది ఏంటంటే మనం అనౌన్స్ చేస్తాము. అనౌన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి అది అర్థమవుతుంది. ఆ అర్థమయ్యి ఆ పాయింట్స్ అనేవి ఆ, చాలా మంది ఇప్పుడు మన ఫ్రెండ్స్ మనం తీసుకెళ్ళి కూర్చోబెడతాం వీక్లీ మీటింగ్స్ లో వాటిలో. కూర్చోబెట్టినప్పుడు మనం అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు మనం ప్రతిసారి అడుగుతారు. ఆ, కార్ తీస్తా అన్నావు కదరా ఇంకా తీయలేదేంట్రా, 1,00,000 వస్తుంది అన్నావు కదరా ఇంకా రాలేదేంట్రా, ఫారెన్ ట్రిప్ వెళ్తా అన్నావు కదరా ఇంకా వెళ్ళలేదేంట్రా, 1,00,000 వచ్చి ఇట్లా ప్రతిసారి కూడా వాళ్ళు మనల్ని వెనక నుంచి కూడా ఆ గోల్స్ ప్రకారం మనం ఏదైతే చెప్పామో వాళ్ళు మనకు రిమైండ్ చేస్తారు. అంటే రిమైండర్ లాంటి వాళ్ళు అనమాట వాళ్ళంతా. అంటే మనల్ని తట్టి లేపేవాళ్ళు. మనం వాళ్ళు అన్నప్పుడల్లా మనలో కసి పెరుగుతుంది. అరే వీడు అడుగుతున్నాడు కాబట్టి వీడు కంపల్సరీ కొట్టి చూపించాలి, వీడు అడుగుతున్నాడు కాబట్టి వీడు కంపల్సరీ వెళ్ళి చూపించాలి, తీసి చూపించాలి, వాడి ఇంటి ముందుకు వెళ్ళి కార్ ఆపాలి. ఇట్లా కొన్ని కొన్ని
కొన్ని కొన్ని అనేవి మనం కంపల్సరీగా మన చుట్టూతో ఉండేవాళ్ళు మనల్ని దాన్ని రిమైండ్ చేస్తూ ఉంటారు. ఒక అలారం మనం పొద్దున్న లేవాలంటే ఎలా రిమైండ్ చేస్తుందో, మన మన గోల్స్ మనం ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో వాళ్ళంతా కూడా మనల్ని రిమైండ్ చేస్తారన్నమాట. దాన్ని పాజిటివ్ గా తీసుకొని రిమైండ్ చేసుకుంటే వాళ్ళు మనం రిమైండ్ చేసినప్పుడల్లా మనం దానికోసం వర్క్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో గోల్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఎవరైతే గోల్ లేకుండా వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ లో నిలబడరండి, క్విట్ అయిపోతారు. కంపల్సరీగా ఎవ్రీ మంత్ కి, 3 మంత్స్ కి, 6 మంత్స్ కి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వర్క్ చేయండి. అవి వర్క్ చేయడంతో పాటు అనౌన్స్ చేయాలి. ముందు అనౌన్స్ చేస్తేనే అవి వర్కింగ్ లోకి వస్తాయి, లేదంటే మాత్రం రావు. సింపుల్ గా చూడండి, బయట ప్రపంచంలో కూడా ఇప్పుడు 10th అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, నీ 10th అయిపోయిందా నెక్స్ట్ ఏంటి, ఇంటర్ అయిపోయిందా నెక్స్ట్ ఏంటి, డిగ్రీ అయిపోయిందా నెక్స్ట్ అంటే, చూడండి వాళ్ళు నెక్స్ట్ ఏంటి అంటే రిమైండ్, అంటే ప్రశాంతంగా ఉండనివ్వరు. ఎగ్జామ్ పాస్ అయ్యి ఎంజాయ్మెంట్ చేద్దామని టైం కూడా ఇవ్వరు. నెక్స్ట్ ఏంటి, ఆ, ఆ, ఒక ఎడ్యుకేషన్ అయిపోతే నెక్స్ట్ ఏంటి, ఏం జాబ్ చేస్తున్నావు, నెక్స్ట్ ఏంటి ప్రతి దానికి నెక్స్ట్ ఏంటి. చూడండి లైఫ్ లో ప్రతి దానికి నెక్స్ట్ ఏంటి అని చెప్పి వాళ్ళు మనల్ని రిమైండ్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ మన యొక్క గోల్ ని వాళ్ళు తట్టి లేపుతూ ఉంటారు ప్రతిదీ కూడా. ఇప్పుడు జాబ్ కోసం మనం జాబ్ ట్రై చేస్తున్నప్పుడు, ఆ జాబ్ వచ్చిందా రాలేదా, ఇంకా వచ్చిందా రాలేదా, ఇలా అంటే మనం తట్టి లేపుతూ ఉంటారు. వాళ్ళు కనపడినప్పుడల్లా అరే జాబ్ కొట్టి చూపించాలి ఇలా, లేకపోతే మనం సాగొడతారా మనల్ని అని చెప్పి, అంటే మనం తట్టి లేపి దాంట్లోనే ఉంటారండి, ప్రతి దాంట్లోనే ఉంటారు వాళ్ళంతా కూడా. సో ఇక్కడ గోల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కంపల్సరిగా మీకు వెస్టేజ్ లో ఏం కావాలనేది క్లియర్ కట్ గా మీరు అనౌన్స్ చేయండి. మీకు అవకాశం వచ్చినప్పుడల్లా గట్టిగా మాట్లాడి చెప్పండి. నాకు 1 lakh కావాలి, కారు కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, మంచి హౌస్ కట్టుకోవాలి, మంచి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చుకోవాలి. ఇలా రకరకాలుగా మీకు ఏ అయితే నీడ్స్ ఉన్నాయో అవన్నీ వెస్టేజ్ లో ఏవైతే ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటారో వాటిని మీరు గట్టిగా అనౌన్స్ చేయండి మీ గోల్స్. సో అప్పుడు మీకు ఈజీగా మీ గోల్ అనేది మీకు అర్థం అవుతుంది. ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ కి ఈజీగా వెళ్తుంది, మీ గోల్ మీకు గుర్తుంటది. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్, అంటే మీరు మిమ్మల్ని ఎవరిని కూడా ఎవరితోనూ పోల్చుకోవద్దు ఈ బిజినెస్ లో. సో చాలా మంది ఏంటంటే, చూడండి ఇప్పుడు భూమి మీద నాలాంటి వ్యక్తి, బాలాజీ ఒక్కడే ఉంటాడండి. సో నాకున్నటువంటి ఆ, 5 వేళ్ళు కూడా సమానంగా ఉండవండి. నాకున్నటువంటి 5 వేళ్ళు సమానంగా ఉండవు. సో అలాంటప్పుడు నాలాగా నేను ఇంకొకరికి ఎలా కంపేర్ చేసుకుంటాను. నా ఏలు ముద్రలే నా తల్లిదండ్రులకే మ్యాచ్ అవ్వు. కాబట్టి ఈ నా నన్ను నేను ఎవరితో కంపేర్ చేసుకోకూడదు, మీరు కూడా ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఎవరు వాళ్ళు యునిక్, మీకు మీరే ఒక అద్భుతం. ఈ ప్రపంచంలో మీకు మీరే ఒక అద్భుతం. మీ కళ్ళ రెటీనా, మీ మీ 2 కళ్ళ యొక్క రెటీనా వేరే వాళ్ళతో ఎవరితో మ్యాచ్ అవ్వదు. అలాంటిది ఇక్కడ మిమ్మల్ని వేరే వాళ్ళతో ఎలా పోల్చుకుంటారు, అరే వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు, వాళ్ళు చెక్కులు తీసుకుంటున్నారు, వాళ్ళు లక్షలు తీసుకుంటున్నారు, వాళ్ళు కార్లు తీసుకుంటున్నారు. ఇదంతా వద్దండి, ఇదంతా మీకు అవసరం లేదు. మీరేంటి, మీకేం కావాలి, దానికోసం మీరేం చేస్తున్నారు, మీకోసం మీరు చూసుకోవాలి అంతే. ఒక్కరితో ఎప్పుడుతో కంపేర్ చేసుకోవద్దు. కంపేర్ చేసుకున్నారంటే అక్కడే నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ కాలం నిలబడలేరు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, నేను అవ్వలేకపోతున్నా, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, నేను అవ్వలేకపోతున్నా, అంటే నాకు రాదు, నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నా, ఇట్లా మీ అంతటా మీరే నెగిటివ్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందండి, మీరు పెట్టే ఎఫర్ట్స్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. అది చెక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను బాగా మాట్లాడగలను, నువ్వు మాట్లాడలేకపోయినా పర్లేదండి, మీ అప్లైన్ మాట్లాడతారు కదా. ఈ బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్, ఏముంది, అప్లైన్ దగ్గర నేర్చుకోండి, కింద వాళ్ళకి నేర్పించండి, మధ్యలో మీరు సంపాదించండి, సింపుల్. ఇప్పుడు మీరు చెప్పలేకపోతున్నారు, ఓకే, మీరు చెప్పలేనప్పుడు ఏం చేయాలి, మీ అప్లైన్ మాట్లాడే చోటికి మీ కింద డౌన్ లైన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టగలగాలి. మీరు మాట్లాడలేకపోయినా మీ అప్లైన్ ద్వారా మీ డౌన్ లైన్ నేర్చుకుంటాడు, మధ్యలో మీరు ఇన్కమ్ తీసుకుంటారు. అదే కదండి జరుగుతుంది. ఇప్పుడు బూట్ క్యాంప్ ఉంది, బూట్ క్యాంప్ లో ఏం చేస్తాం చెప్పండి. మేము చెప్పలేకపోయిన కొన్ని పాయింట్స్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు వేరే వేరే వాళ్ళు చెప్పడం వల్ల, మీకు అర్థం అవటం వల్ల టీం అనేది గ్రో అవుతుంది ఆటోమేటిక్ గా. అంటే మేము మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెడతాము, అక్కడ వాళ్ళు చెప్పేది మీరు వింటారు కాబట్టి మీకు మీకు అర్థం అవుతుంది, కాబట్టి అక్కడ నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఒక్కరికి చెప్తేనే అర్థం కావాలని రూల్ ఏమి ఉండదండి. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి చెప్తే అర్థం అవుతుంది. సో ఎవరు ఎక్కడ చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్, అంతేగాని ఇక్కడ నాకు అలా మాట్లాడలేను, నేను స్టేజ్ మీద మాట్లాడలేను. ఇప్పుడు నేను స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వలేకపోవచ్చు, నేను మోహన్ రావు సార్ ద్వారా స్పీచ్ ఇప్పించుకుంటా. అంటే ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ ఉంటది. నా పీపీటీ చేయలేకపోవచ్చు, పీపీటీ చేయాలని రూలే లేదండి. పీవీ మేడం పీపీటీ వచ్చా, పీపీటీ రాకపోయినా నోటి మాటలతోనే మాట్లాడిద్దాం జూమ్ లో. ప్రతి ఒక్కళ్ళు పీపీటీల మీద ప్రెజెంటేషన్ అవసరం లేదు.
మన కెరియర్ లో మనం సాధించి చెప్పుకోవడం కూడా ఒక సెషన్ లాగా అయిపోతుంది అంతే. ఫ్యూచర్ లో అది కూడా అలవాటు అయిపోతుంది. చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన టీంలో ఉన్నారు. సుజాత మేడం ఉన్నారు. సుజాత మేడం ఒకప్పుడు టెస్ట్ మనీ చెప్పమంటే అసలు మాట్లాడేదే కాదు. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు బతిమాలితే కానీ మాట్లాడారు మేడం. ఈ రోజున ఒక 45 మినిట్స్ ఆగకుండా సెషన్ చేసే స్థాయికి వచ్చారు. మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఇప్పుడు మనంతటా మనం ఏమి ఇప్పుడు మోహన్ రావు సార్ కానీ, సుబ్బయ్య శెట్టి గారు కానీ, సిద్ధార్థ్ సింగ్ కానీ, వీళ్ళందరికీ ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ లో వేరే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ బయట వేరే కంపెనీలో చేసి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉన్నారు. గౌతమ్ బాలి గారు కూడా అంతే, వేరే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆల్రెడీ చేసి ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో వాళ్ళ మనం కొత్త, మన ఫ్యామిలీలో ఫస్ట్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ లో మనందరం మనం వచ్చి వెస్టేజ్ చేస్తుంది మనం కొత్త. ఇక్కడ మనం ప్రతిదీ కూడా పలకా పలకం పెట్టుకుని దిద్దుకుంటూ ముందుకెళ్తే మనం ఇంపార్టెంట్. ఇక్కడ మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి త్వరగా సక్సెస్ వచ్చింది. మనం ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇయర్ టైం పట్టొచ్చు. ఫుల్ టైం చేసేవాడు, పార్ట్ టైం చేసేవాడు ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతేగాని ఇక్కడ ఇప్పుడు దానికి సంబంధం ఏం లేదండి. మనం ఎంత నేర్చుకున్నాము, మన టీంకి ఏం ఇస్తున్నాము, మన టీంకి ఎంతవరకు ఇచ్చుకుంటున్నాము, ఇది ఇది మీరు ఆలోచించుకోవాలి అంతే. వెస్టేజ్ ట్యాగ్ లైన్ విన్ యువర్ సక్సెస్ ఆర్ లైస్ అవర్ సక్సెస్ అంటే కింద వాళ్ళు సక్సెస్ అయితేనే పై వాళ్ళకి చెక్కులు వస్తాయి. ఇక్కడ మీకు సక్సెస్ లేనప్పుడు పైన వాళ్ళకు కూడా చెక్కులు రావు. అంటే ఒక్కళ్ళ సక్సెస్ లోనే అందరికీ ఉండదు. మేము ఎలాగైతే మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో, మీరు కూడా మీ కింద వాళ్ళు సక్సెస్ అవుతేనే మీకు చెక్కు ఉంటుంది, మీ పైన వాళ్ళకి చెక్కు ఉంటుంది. అంటే ఇక్కడ టీం వర్క్ వెళ్ళగలిగితేనే చెక్కు ఉంటుంది. ఎప్పుడైతే మీరు టీం వర్క్ చేయకుండా ఇండివిజువల్ గా చేసుకోవాలనుకుంటారో సక్సెస్ అనేది రాదండి, జీరో అయిపోవడమే గ్యారంటీ. సో ఎప్పుడు ఎవరితో పోల్చుకోవద్దు. మీకు మీకు మాట్లాడడం రాకపోయినా పర్లేదు, మీకు రాయడం రాకపోయినా పర్లేదు. మీకున్నటువంటి స్కిల్స్ ఏంటనేది మీరు బయట తెచ్చుకోగలిగితే చాలు. సో అందరూ అందరిలాగా ఉంటారు. మీరు ఒక యూనిక్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు, వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోమాకండి. సో మేక్ ఏ ప్రయారిటీ చార్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెస్టేజ్ లో చాలా మంది జాయిన్ అయ్యి చెయ్యాలనుకున్న కూడా చేయలేకపోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రయారిటీ చార్ట్ అనేది ఉండదు. ప్రయారిటీ చార్ట్ ఇప్పుడు సపోజ్ మీ మొబైల్ కి మీరు ప్రయారిటీ ఇచ్చే మంచిగా ఇచ్చారనుకోండి, అది మీ గ్రోత్ కి చాలా సపోర్ట్ అవుతుంది. సో అది అంటే మొబైల్ ని మీరు ఎలా చూసుకుంటారో దాని నుంచి వచ్చేది కూడా మీకు అలా. మొబైల్ ని నెగిటివ్ గా చూస్తే నెగిటివ్ వస్తుంది. అంటే రీల్స్ కి అలవాటు పడిపోయి నిద్ర లేకుండా రీల్స్ చూసుకుంటా, యూట్యూబ్లు చూసుకుంటా, అట్లా చూసుకుంటా మీరు నెగిటివ్ అయిపోయారు అనుకోండి. దానివల్ల మీకు అదే మీ నాలెడ్జ్ తీసుకోవడానికి మీ మొబైల్ మీరు వాడారు అంటే ప్రయారిటీ మీరు ఎలా ప్రయారిటీ ఇస్తున్నారు, ఆ ప్రయారిటీ ప్రకారమే అది మీకు ఇస్తుంది. ఒక కొత్తగా మ్యారేజ్ అయిన జంట ఉందండి. ఆ జంటకి హస్బెండ్ పట్టించుకోకుండా భార్యని ఒక 6 నెలల పాటు తన లైఫ్ లో బిజీగా ఉంటూ మాట్లాడకుండా ఉంటే తను ఉంటుందా, వెళ్ళిపోద్దా? వదిలేసి వెళ్ళిపోద్ది కదా. అంటే మీరు ప్రయారిటీ అన్నప్పుడు భార్య కూడా వదిలేసి వెళ్ళిపోద్ది. అట్లాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వెస్టేజ్ కూడా చాలా మంది ఎలా చూస్తారంటే, ఫస్ట్ ప్రయారిటీ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుందండి. సెకండ్ ప్రయారిటీ వాళ్ళకు ఉండేటువంటి జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ సోర్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఫ్యామిలీకి ఇస్తాము, సెకండ్ ఇన్కమ్ సోర్స్కి ఇస్తాము. ఇక్కడ థర్డ్కి వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లం. మినిమం థర్డ్ ప్లేస్ లో అయినా వెస్టేజ్ ఉంటేనే మీకు సక్సెస్ కొంచెం లేట్గా అయినా వస్తుంది. మీరు ఇక్కడ 1, 2, 3లో ఎప్పుడైతే మీకు ఆ వెస్టేజ్ ఉండదో, చాలా మందికి థర్డ్ ఏమొస్తుంది తెలుసా? దావత్లు వస్తాయి, పెళ్లి ఫంక్షన్లు, చుట్టాలు, పక్కాలు, ఫ్రెండ్స్, ఇవన్నీ థర్డ్ ప్లేస్ లో వస్తాయి. ఫస్ట్ ప్లేస్ లో ఫ్యామిలీ ఉంటది, 100% ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటది. సెకండ్ ప్లేస్ లో మీరు చేసే జాబ్, బిజినెస్ ఉంటది. థర్డ్ ప్లేస్ లో కూడా వెస్టేజ్ పెట్టరండి. వెస్టేజ్ పెట్టకుండా అన్ని వస్తాయి. ఫ్రెండ్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు, నైబర్స్, అయ్యేయో వస్తాయి. ఇంకా ఫంక్షన్స్ అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, ఆ ఊరు అంటారు, ఈ గోత్రం అంటారు, ఈ రకరకాల ఇష్యూస్ అన్నమాట. ఆ చర్చి, ఈ చర్చి. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ టాప్ 3లో మీరు వెస్టేజ్ ఇవ్వనప్పుడు వెస్టేజ్ మీకు ఎందుకు ఇస్తుంది? వెస్టేజ్ మీకు కూడా ఏమి ఇవ్వదు. మీరు ప్రయారిటీ తగ్గించే కొద్దీ వెస్టేజ్ కూడా ప్రయారిటీ ఇవ్వడం మానేస్తుంది. మీకు ఎప్పుడో 17th ప్లేస్ లోనో, 18th ప్లేస్ లోనో, 19th ప్లేస్ లోనో, 20th ప్లేస్ లోనో ప్రయారిటీ ఇస్తారు మీరు వెస్టేజ్ కి. కానీ చెక్ మాత్రం 10వ తారీఖున మీ అకౌంట్ లో రావాలి. ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ లో చెక్ ప్రయారిటీ ఇస్తారో వెస్టేజ్ కి, వాళ్ళకు మాత్రమే 10వ తారీఖున చెక్ వస్తుంది. మీ చెక్కులు మీకు రావట్లేదంటే మీరు టాప్ 3లో మీకు వెస్టేజ్ లేదు. చెక్ చేసుకోండి ఒకసారి, క్లియర్ కట్ గా చెక్ చేసుకోండి. ఆ ప్రయారిటీ కూడా ఎలా ఉండాలో చూడండి. ఈ ప్రయారిటీలో కూడా మిగతా ఫస్ట్ 6 రోజులు మీటింగ్ మీటింగ్ అని అంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ మీటింగ్ ఉండాలండి. సెకండ్ ప్రయారిటీ కింద ఫ్యామిలీ రావాలి. థర్డ్ ప్రయారిటీ కింద మీ జాబ్ అవ్వచ్చు, లేదా మీ ఇన్కమ్ సోర్స్ అవ్వచ్చు, ఏదైనా థర్డ్ ప్రయారిటీలో ఉండాలి.
ఎప్పుడు? మీటింగ్ అన్నప్పుడు మాత్రమే. మిగతా రోజుల్లో మీరు ఫ్యామిలీ ఫస్ట్ పెట్టుకోండి, లేదా మీ ఇన్కమ్ సోర్స్ ఫస్ట్ పెట్టుకోండి. ఆ రెండింటిని అటు ఇటు మార్చుకోండి. అంటే మీ ప్రయారిటీ చార్ట్లో కంపల్సరీగా వెస్టేజ్ అనేది టాప్ 3లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఏదైతే కావాలనుకుంటారో అవి వెస్టేజ్ ద్వారా అన్నీ వస్తాయి. ఇక్కడ చాలా మందికి రావట్లేదు అంటున్నారంటే మీరు ఈ టాప్ 3లో మీకు వెస్టేజ్ ఉందా? క్వశ్చన్ మార్క్ మీకు మీరే వేసుకోండి ప్రయారిటీ చార్ట్లో. నేను చెప్తా కదా, నేనైతే మీటింగ్ ఉందంటే మాత్రం నేనైతే లీవ్ పెట్టుకుంటాను, లేదా నా పే ఆఫ్ లాస్ అని పెట్టుకుంటాను. నాకు నెలకు 2,000 ఇన్కమ్ పోయినా పర్లా నా జాబ్లో లాస్ ఆఫ్ పే పెట్టుకుంటా. అంటే నాకు ప్రయారిటీ మీటింగ్ ఉన్నప్పుడు వెస్టేజ్ మాత్రమే. మిగతా టైంలో ఫ్యామిలీ ఉంటుంది, తర్వాత జాబ్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోద్ది. అట్లా అంటే ఎప్పుడైతే మీరు ప్రయారిటీ దేనికైతే ఇస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది. మీరు ఫస్ట్ ప్లేస్లో మీరు వెస్టేజ్ ప్రయారిటీ ఇచ్చారా, 1 lakh 1 yearలో 1 lakh కొట్టి చూపిస్తారు మీరు. సెకండ్ ప్లేస్ ఇచ్చారా, ఓకే 2 yearsలోనే వస్తుంది 1 lakh. కనీసం థర్డ్ ప్లేస్లోనే ఇచ్చారా, 3 to 5 yearsలో వస్తుంది. నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 yearsలో వచ్చిందండి. నాకు 3 yearsలో 1 lakh కొట్టాను నేను. ఎందుకంటే నాకు థర్డ్ ప్రయారిటీలో ఉంది వెస్టేజ్. నాకు ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీలో లేదు, థర్డ్ ప్రయారిటీలో ఉంది కాబట్టి నాకు 3 years పట్టింది. సో మీ అందరూ చెక్ చేసుకోండి, మీకు 1 to 3లో ఏ ప్లేస్లో ఉంది వెస్టేజ్. మీకు 1 lakh కావాలంటే టాప్ 1లో పెట్టుకోండి. అది 1 year 1 lakh కావాలంటే టాప్ 1. మీకు కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే సెకండ్ ఆర్ థర్డ్. ఇంకా కిందకి వెళ్ళారా మీకు ఇంకెక్కడికి సక్సెస్ రాదు. కొంతమందికి 3 years అయినా 4 years అయినా 5 years అయినా సక్సెస్ రావట్లేదు అనుకుంటే కనుక ఇది చెక్ చేసుకోండి. ప్రయారిటీ, మీకు ప్రయారిటీల్లో ఏది ప్రయారిటీ ఉంది, వెస్టేజ్ ఉందా లేదా. మీటింగ్ అంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ మాత్రం వెస్టేజే ఉండాలి. అది ఏ మీటింగ్ అయినా అవనివ్వండి, హోమ్ మీటింగ్ అవ్వచ్చు, వీక్లీ మీటింగ్ అవ్వచ్చు, ఏదైనా కానీ మీటింగ్ అంటే మాత్రం జూమ్ మీటింగ్ కూడా అంతే, ప్రయారిటీల్లో టాప్లో ఉండాలి. ఇది మాత్రం మీరు మిస్ అవ్వమాకండి. చెప్తున్నా కదా, 99% ఫెయిల్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఏంటంటే ఈ ప్రయారిటీలో. ఒక మొబైల్ పట్టించుకోకుండా ఒక రోజు 2 రోజులు వదిలేస్తే ఏమవుతుంది, డెడ్ అయి కూర్చుంటుంది. అంటే ఒక చేతిలో అన్ని లక్షలు పెట్టుకున్న మొబైలే, మనం ఇష్టం వచ్చినట్టు 30 40 50 లక్ష పెట్టుకున్న మొబైలే ఒక రోజు ఛార్జింగ్ పెట్టకపోతే పక్కన పడేసి పట్టించుకోకుండా ఉంటేనే డెడ్ అయిపోద్ది. మరి అలాంటిది వెస్టేజ్లో మరి 3 తరాల చరిత్ర మారిపోవాలన్నప్పుడు మనం కనీసం టాప్ 1 టాప్ 2 టాప్ 3లో పెట్టుకోకపోతే ఎలా వస్తుంది, ఎలా ఎదుగుతాం మనం? చాలా మందికి అదే ప్రాబ్లం. చూడండి, జూమ్ మీటింగ్, ఈ రోజు జూమ్ మీటింగ్కి 22 మంది ఉన్నాం. రియల్గా చూసుకుంటే కనీసం 40 నుంచి 50 మంది అటెండ్ అవ్వాలి, కానీ 22 మందే ఉన్నాం. అంటే ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో చెక్ చేసుకోండి. నాకేం ప్రాబ్లం లేదు, నాకు వచ్చే ఇన్కమ్ నాకు ఆగదు. నేను చెప్తున్నా కదా, నాకుండే ప్లానింగ్స్ నాకున్నాయి, నాది ఇన్కమ్ అయితే ఆగదు. మీ టీంకి నాలెడ్జ్ కావాలనుకుంటే కనుక మీరు అటెండ్ చేయించుకోగలిగితేనే మీకు చెక్స్ పెరుగుతాయి, లేదంటే మాత్రం చెక్స్ పెరగవు. సో నెక్స్ట్, డూ యువర్ వర్క్ విత్ ప్యాషన్. మీరు ఇష్టపడి చేస్తున్నారా, కష్టపడి చేస్తున్నారా? ఏ పనైనా కానీ, అది 1 to 1 మీటింగ్ అయినా, వీక్లీ మీటింగ్ అయినా, ఏ వర్క్ అయినా ఇష్టపడి చేస్తే కనుక 100% సక్సెస్ వస్తాయండి. ప్యాషన్గా చేయాలి. 1 to 1 చేస్తే ప్రాణం పెట్టి చేయాలి, వీక్లీ మీటింగ్ చేస్తే ప్రాణం పెట్టి చేయాలి. అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అన్నాడు, క్రికెట్‌లో ఒక ప్యాషన్ లాగా చేస్తాడు అతను. అంటే అది ప్రాక్టీస్ చేస్తాడు, దానితో పాటుగా మ్యాచ్‌లో కూడా అలాగే ప్యాషన్‌గా చేస్తాడు. అంటే వాళ్ళకి క్రికెట్ అంటే ప్యాషన్. అట్లా ఇక్కడ కూడా ఉంది. మనం కూడా ప్యాషన్‌తోనే చేయాలండి ఈ బిజినెస్‌ని. సో ప్యాషన్‌గా చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటది. ప్యాషన్‌గా ఉండాలి. ప్రాణం పెట్టి చేయాల. చేసే వర్క్ ఒకరోజు వర్క్ అయినా ప్రాణం పెట్టి చేయాల. ఇష్టపడి చేయాల, కష్టపడి చేయకూడదు. ఇష్టపడి చేసేవాళ్ళకి, కష్టపడి చేసేవాళ్ళకి తేడా చెప్పమంటారా? ఎవరైతే 2, 3, 4 తారీఖుల్లో 100 పీవీ చేసుకుంటారో వాళ్ళు ఇష్టపడి బిజినెస్ చేస్తున్నట్టు. 12 తారీఖున, 13 తారీఖున, 14 తారీఖున కూడా ఫోన్లు చేసుకొని, ఫాలో అప్ చేసుకొని 100 పీవీ చేయమంటే 60 పీవీ చేసుకుంటూ ఎవరైతే అలా ఉంటారో వాళ్ళంతా కష్టపడి చేస్తున్నట్టు. అంటే వాళ్ళు ఇష్టపడి వెస్టేజ్ చేయట్లేదు, కష్టపడి చేస్తున్నారు. ఆ కష్టపడి చేస్తున్నారంటే మీరు ఎక్కువ కాలం నిలబడరు. ఇష్టపడి చేసే వాళ్ళకి, కష్టపడి చేసే వాళ్ళకి చెక్ చేసుకోండి. 100 పీవీ అనేది 2, 3, 4 తారీఖుల్లో చేస్తేనే అది ఇష్టపడి చేసినట్టు. అంటే 2, 3, 4 చేసినా అదే కాన్స్టెన్సీ, 12, 13, 14 చేసినా అదే కాన్స్టెన్సీ, అదే 100 పీవీ. డిఫరెన్స్ ఎక్కడుంది? కేవలం మీ మైండ్ సెట్. మీ మైండ్ సెట్‌లోనే డిఫరెన్స్ ఉంటది.
అంటే 100 పీవీ చేసుకునే ప్లానింగ్ కూడా మనకు కరెక్ట్గా లేనప్పుడు, మనకే కరెక్ట్గా లేనప్పుడు మన టీంలో ఎప్పుడు వస్తుంది అది? మనకే లేదు అంటే మనం ఇష్టపడి చేయట్లేదు. 14 తారీఖున చేస్తాం, 60 పీవీ చేస్తాం 14 తారీఖు. సో అది 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 ఎలా వస్తుంది సక్సెస్? మనమే 14 చేస్తే మనం ఎప్పుడు టీంని బిల్డ్ చేయాలి, ఎప్పుడు మనలాగా వస్తుంది? సో ప్యాషన్గా చేయడానికి ఇష్టపడి చేయండి, కష్టపడి మాత్రం చేయొద్దండి. ఇష్టపడి చేస్తేనే మీరు అనుకున్నది ఏదైనా సాధ్యం. సో యువర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ ఏ బ్యాటరీ వే. చాలా మంది ఏంటంటే మనలో రెండు ఉంటాయి, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో కూడా. పాజిటివ్ థింకింగ్ ని కనుక మీరు అలవాటు చేసుకోగలిగితే, అంటే ప్రతిదీ అని కూడా పాజిటివ్ గా తీసుకోగలిగితే ఇక్కడ మీకు సక్సెస్ అనేది వస్తుంది. నెగిటివ్ గా ప్రతి అంటే ఎవడు రాడు, ఎవరు వినడు, ఎవడు చెప్పినా రాడు, ఎవడు వింటలేదు, ఇలా నెగిటివ్ గా మీ మైండ్ సెట్ కి మీరు ఇచ్చుకుంటున్నారంటే, నెగిటివ్ థింకింగ్ చేసుకున్నారంటే, మీ అంతటా మీరే ఆటోమేటిక్ గా మీలో ఉన్న ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోద్ది. మీరే డ్రాప్ అయితే మీ టీం కూడా ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతుంది. సో పాజిటివ్ ఎనర్జీ మీ బాడీలో మీకు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. అనుకోవాలి, నాలాగా చేసేవాళ్ళు నా టీంలో వస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఫ్యూచర్లో ఇంకో నెక్స్ట్ 6 మంత్స్లో నాకు వస్తున్నారు, ఇంకొక నెక్స్ట్ 1 ఇయర్లో నా టీం ఇలా ఉండబోతుంది, నేను ఇలా చేయబోతున్నాను, నేను ఇలా ఈవెంట్ చేస్తాను. ఇట్లా మీలో ఎప్పుడైతే పాజిటివ్గా ఎప్పుడైతే థింక్ చేస్తారో మీ మీ బ్యాటరీ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, ఎనర్జీగా ఉంటారు. మీరు చెప్పే మాట కూడా కాన్ఫిడెంట్గా స్టాండర్డ్గా వస్తుంది. మీరు ఎప్పుడైతే ఇది నా వల్ల అవుతుందా, ఇవన్నీ ఎక్కడ అవుతాయి, ఎవడయ్యాడు, ఆడిపోయాడు, ఈడిపోయాడు, ఆడవలేదు, ఈడవలేదు, ఇలా ఎప్పుడైతే మీరు థింక్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీ నెగిటివ్ థింకింగే మిమ్మల్ని డ్రాప్ చేసేస్తుంది. సో మీ బ్యాటరీని ఎప్పుడు ఫుల్ ఛార్జ్గా ఉండాలంటే, మీరు ఎనర్జీగా ఉండాలంటే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి. నెగిటివ్ థింకింగ్తో ఉంటే మాత్రం ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడ చాలా మంది ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది టీమ్ తోటి కలవలేరు. ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క టైప్ ఉంటారు కాబట్టి, ఒక మైండ్ సెట్ అవ్వవు కాబట్టి ఇబ్బంది పడతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒకళ్ళ దగ్గర ఒక నెగెటివ్ కనపడి ఉండొచ్చు. మీ అప్‌లైన్ దగ్గర గాని, మీ డౌన్‌లైన్ దగ్గర గాని ఒక నెగెటివ్ కనపడి ఉండొచ్చు. కానీ మీరు అక్కడ ఆ నెగెటివ్ ప్లేస్‌లో ఒక 5 పాజిటివ్స్‌ని ఆలోచించండి. అప్పుడు మీకు వాళ్ళతో జర్నీ చేయాలో, చేయకూడదో మీకు అర్థమవుతది. సింపుల్. ఒక నెగెటివ్ థాట్ మీకొచ్చిందంటే, అది అప్‌లైన్ మీదైనా ఉండొచ్చు, డౌన్‌లైన్ మీదైనా అయుండొచ్చు. వస్తది. ఎందుకంటే అందరం ఏం పర్ఫెక్ట్ కాదు గదా! నేను పర్ఫెక్ట్ ఏం కాదు గదా! నా వే ఆఫ్ థింకింగ్ వల్ల కొంతమందికి ఇష్టపడకపోవచ్చు. వాళ్ళ మైండ్ సెట్స్ అనేవి తీసుకోలేకపోవచ్చు. సో, అక్కడ అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, నెగెటివ్ ప్రతి ఒక్కళ్ళలోనే ఉంటుంది. నెగెటివ్ లేని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. నాకు నెగెటివ్ అనిపించింది పక్కనోడికి పాజిటివ్ అనిపిస్తది. అంటే అది మన వ్యక్తిత్వం అంతే. అది తప్పు గాదు. కానీ అక్కడ మీరెలా ఆలోచించాలంటే, ఒక అప్‌లైన్ దగ్గర మీకొక నెగెటివ్ వచ్చిందంటే, ఓకే, ఈ విషయంలో నెగెటివ్ ఉంది. అది కాకుండా పాజిటివ్స్ ఏమున్నాయో మీరొక్కసారి థింక్ చేయండి. ఒక 5 పాజిటివ్స్ లెక్కబెట్టండి ఏళ్ళ మీద. మీ అప్‌లైన్ గాని, డౌన్‌లైన్ గాని. డౌన్‌లైన్ మంచి హార్డ్ వర్క్ చేస్తాడు. టైమ్ టు టైమ్ మెయింటైన్ చేస్తారు. అన్ని మీటింగ్స్‌కి అటెండ్ అవుతారు. ఏదో కొన్ని కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. కంపల్సరీ ఆ పాజిటివ్స్‌ని చూడండి. నెగెటివ్ అనేది వాళ్ళంతట వాళ్ళు దిద్దుకోవాలంతే. దాన్ని ఎవ్వరు మార్చలేరండి. చెప్తున్నా గదా! ఆ నెగెటివ్‌ని ఎవ్వరం గూడా మార్చలేము. ఈ బిజినెస్‌లో ఎవ్వరమైనా గాని మార్చేదంటూ ఏముండదు. వాళ్ళంతట వాళ్ళు తెలుసుకొని మారాల్సిందే. అది అప్‌లైన్ అయినా అవ్వచ్చు, డౌన్‌లైన్ అయినా అవ్వచ్చు. కొంత టైం పడతది. దానికి ఒక 6 నెల్లో, సంవత్సరమో, 2 టైం పడతది. పేషెన్స్‌గా వెయిట్ చేయడం తప్పితే ఏమీ చేయలేమిక్కడ. ఎవ్వరిని కూడా దిద్దలేము, మార్చలేము. సో, మనకు మనమే మనలో ఉన్న నెగెటివ్స్ కాకుండా పాజిటివ్స్‌ని ఎతుక్కోవటమే. ఆ పాజిటివ్స్‌ని ఎతుక్కున్న వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు. నెగెటివ్స్‌ని వదిలేస్తారు. నెగెటివ్ వల్ల ఏముండదు. దానివల్ల వచ్చేదేముండదు, పోయేదేముండదు. పట్టించుకుంటే మనమే క్విట్ అవుతాం. మనకే ఇన్‌కమ్స్ రావు అంతే. పాజిటివ్స్‌ని తీసుకున్నాం అనుకోండి, ముందు ముందు వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళే మారతారు. అవన్నీ కూడా ముందు ముందు జరుగుతాయి. అవన్నీ మాకందరికి జరిగినవే. ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఎందుకంటే అందరం ఏమి ఒకే చోట పుట్టి పెరిగిన వాళ్ళం కాదు కాబట్టి, రకరకాల థింకింగ్స్ ఉంటాయి కాబట్టి, పాజిటివ్, నెగెటివ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. సో, దాన్ని మీరు ఎలా చూస్తున్నారనే దాన్ని మీరు ఆలోచించండి. నెగెటివ్ చూస్తుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, నెగెటివ్ పక్కన ఒక 4, 5 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా లేవా? అవి ఉంటే గనక నెగెటివ్ మీకు కనపడదు. మీరు ఓన్లీ ఆ ఒక్క నెగెటివ్‌నే పట్టుకుంటే ఈ 5 పాజిటివ్స్ మీకు కనపడవు. సో, అది డౌన్‌లైన్ అయినా, అప్‌లైన్ అయినా కంపల్సరీగా చెక్ చేసుకోండి అవి మాత్రం. సో, యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్స్.
ఫెయిల్యూర్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. మనం ఎన్ని సార్లు ఫెయిల్ అవుతామో అంత మనం సక్సెస్ అవ్వడానికి అవి స్టెప్పింగ్ స్టోన్స్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయినప్పుడు నాదే అనుకుంటాం. ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రం పక్కనోళ్ళు ఎవరి మీదైతే వాళ్ళ మీద తోసేస్తాం. నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల. కాదండి, సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా అది మన చేతుల్లోనే ఉంటది. ఎవ్వరు కాదు. చెప్తున్నా కదా! మనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో, సక్సెస్ అయినప్పుడు తీసుకున్నప్పుడు ఫెయిల్యూర్‌ని కూడా తీసుకోవాలి. ఫెయిల్యూర్స్ కూడా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాము. ఫెయిల్యూర్స్‌ని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫెయిల్యూర్ అంటే ఏంటి? అదొక పురుగనుకోండి. ఫెయిల్యూర్ అనే ఒక పురుగు మిమ్మల్ని కుట్టడానికి వస్తుంది. కుట్టింది. మీరు నేర్చుకోవాలి. అక్కడ ఎందుకొచ్చింది? అది ఎందుకు కుట్టింది? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? దాన్ని ఎలా చంపాలి? లేదా దాన్ని ఎలా తీసేయాలి? దాన్ని నేర్చుకోండి. ఇప్పుడు 1-1 చేసేటప్పుడు రాలేదు. దాన్ని ఎలా చేయగలి? ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి? హోమ్ మీటింగ్ ఎలా చేయాలి? వీక్లీ మీటింగ్ ఎలా చేయాలి? ఇలా ప్రతి ఒక్కదాన్ని థింక్ చేసుకోండి. ఇవన్నీ గూడా ఏంటంటే ఫెయిల్యూర్స్ అనేవి మనల్ని దిద్దడానికి వచ్చేటువంటి మంచి అవకాశాలండి. ఆ ఫెయిల్యూర్స్ లేకుండా ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 సార్లు ట్రై చేశాడు బల్బును కనిపెట్టడానికి. 9,999 సార్లు 9,999 సార్లు ఎలా చేయకూడదో కనిపెట్టాడు. ఎలా చేయకూడదో కనిపెట్టిన తర్వాత 10,000 మాత్రమే తయారు చేయగలిగాడు. అంటే ఎలా చేయకూడదో తెలిస్తేనే కదా! ఎలా చేయాలి అంటే మనం ఏదో ఒకటి వర్క్ చేస్తాం కాబట్టి చేసినప్పుడే ఫెయిల్యూర్ వస్తది. చూస్తూ ఉన్నవాడికి ఏమొస్తది? ఏమి రాదు. జూమ్ మీటింగ్ ఇంటాం. ఇదంతా ఇనిన తర్వాత ఇంట్లోకెళ్ళి పడుకుంటే ఏమొస్తది? ఏమి రాదు. మనం బయటికి అడుగుపెట్టి ఏదైనా చేస్తున్నప్పుడు అవి ఫెయిల్యూర్స్ ఏయో ఒకటి వస్తాయి. అవి వస్తాయి కంపల్సరీగా తీసుకొని ఆ ఫెయిల్యూర్స్‌ని మనం దిద్దుకోగలిగితే మాత్రం వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఫెయిల్యూర్స్‌ని దిద్దుకోకుండా ఫెయిల్యూర్స్ అనేవి మీకు తెలియకపోవచ్చు. మీ అప్లయన్స్ ద్వారా అవి చెప్తారు. అవి మీరు దిద్దుకొని గనక ముందుకెళ్ళగలిగితే కంపల్సరీగా సక్సెస్ అనేది చాలా ఈజీ అండి. ఇవి మీరు యాక్సెప్ట్ చేయండి. ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేయండి. మనం 3 ఇయర్స్, 4 ఇయర్స్, 2 ఇయర్స్ అయిన తర్వాత కూడా మనకింకా సక్సెస్ రావట్లేదంటే, మన ఫెయిల్యూర్స్ మనం దిద్దుకోవట్లేదు. చేస్తున్న దాన్ని తిరిగి చేస్తూ ఉంటున్నామని అర్థం. అవి దిద్దుకున్న రోజున రియల్ బిజినెస్ స్టార్ట్ అవుతది. సక్సెస్ అయిన వాళ్ళంతా గూడా ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత సక్సెస్ వచ్చిందంటే, 5 ఏళ్ల నుంచి సక్సెస్ రాలేదండి. 4 ఏళ్ల పాటు వాళ్ళు వాళ్ళ తప్పులను దిద్దుకుంటూ వస్తే, ఆ లాస్ట్ 1 ఇయర్‌లో సక్సెస్ వస్తది. అది సక్సెస్ అంటే. లాస్ట్ 5 ఇయర్స్ సక్సెస్ కాదు. అంటే దిద్దుకోవడానికి నువ్వు ఎంత టైం పెడుతున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. అది ఎంత ఎంత లాంగ్ జర్నీ అనేది ఆ దిద్దుకునే టైం మీద డిపెండ్ అయి ఉంటది. నువ్వు ఎర్లీగా తెలుసుకొని, ఎర్లీగా మారితే ఎర్లీగా వస్తది సక్సెస్ అనేది. తెలుసుకోకుండా, చెప్పింది వినకుండా ముందుకెళ్తూనే ఉన్నామనుకోండి. చెప్పింది చెప్పినట్టు చేయకుండా ముందుకెళ్తున్న కొద్దీ సక్సెస్ అనేది లేట్ అవుతూనే ఉంటది. చెప్పింది అంటే అందుకే మన సాఫ్ట్‌వేర్‌ని అప్లైన్ చిప్‌ని వాడమనేది అందుకే. సో, ఫెయిల్యూర్ అవుతున్నారంటే మీరు మీ మీ చిప్‌ని వాడుతున్నారని అర్థం. అప్లైన్ చిప్‌ని వాడుతున్నట్టు కాదు. అవి చెక్ చేసుకోవాలి. ప్రతిదీ చెక్ చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఫెయిల్యూర్ అవుతున్నామంటే నేర్చుకోవాలి. పుస్తకాలు చదవాలి. లేదంటే ఒక వీడియో చూడాలి. ఇప్పుడు పుస్తకాలు చదివే ఓపిక ఎవరికీ లేదు కాబట్టి అందరూ కూడా వీడియోస్ వస్తున్నాయి. వీడియోస్ చూడండి. వీడియోస్ చూస్తున్న కొద్దీ మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతది. మీరు చేసే తప్పులకి ఆ వీడియోల్లోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పుస్తకాలు చదివే ఓపికలు ఎవ్వరికీ లేవు. అంత ఓపికలు ఎవ్వరికీ లేదు. ఏదన్నా వీడియో ఒక 5 మినిట్స్ వీడియో, 10 మినిట్స్ వీడియో చూడటానికైతే ఓపిక ఉంటది కాబట్టి, ఆ వీడియోస్ అన్నా చూడండి. మీకేదో ఒక పాయింట్ నేర్చుకుంటారు. మీ ఫెయిల్యూర్ అంటే నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను. ఇక్కడ దిద్దుకోవాలి అని మీకు అర్థమవుతది. ఎక్కడో చోట ఏదో విధంగా ఉపయోగపడతది. ఒక్కసారి మీరు అది దిద్దుకున్నారంటే మీకది 100 సార్లు ఉపయోగపడతది. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అది దిద్దుకోకపోవడమే సక్సెస్ లేట్ అవ్వడానికి కారణం అవుతది. సో, ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేయండి. అది దిద్దుకొని ముందుకెళ్ళండి. యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్స్. సో, ఫైనల్‌గా వెస్టేజ్ ఈస్ ఎ నంబర్ గేమ్. సో, మీ అందరికి తెలియంది కాదు. వెస్టేజ్‌లో నంబర్ గేమ్ ఏంటి అంటే, మీ టీమ్ సైజ్ ఎంత? మీ కింద అచీవర్స్ ఎంతమంది? మీ కింద ఎంతమంది ఆహ్, ట్రావెల్ ఫండ్ తీసుకుంటున్నారు? ఎంతమంది కార్ ఫండ్ తీసుకుంటున్నారు? ఎంతమంది హౌస్ ఫండ్ తీసుకుంటున్నారు? ఎంతమంది ఎలక్ట్రికల్ బోనస్ తీసుకున్నారు? మీ కింద ఎంతమంది ఇన్‌కమ్ ఎర్నర్స్ ఉన్నారు? మీ కింద ఈ మాట గుర్తుపెట్టుకో. మీ కింద నంబర్ గేమ్. మీ టీమ్‌లో ఎన్ని కాన్స్టిట్యుయెన్సీలున్నాయి? మీ 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 కింద ఎంతమంది ఫాస్ట్ రైట్ పర్సన్‌లు అవుతున్నారు? ఈ నంబర్ గేమ్ అండి. నంబర్ గేమ్. వెస్టేజ్ ఈస్ ఎ నంబర్ గేమ్. పీవీ కూడా నంబర్ గేమే. పీవీ ఎంతుంటేనే చెక్ అంతొస్తది. సో, అది కూడా నంబర్ గేమే గదా! అవి రావాలంటే నువ్వు నీ నీ టీమ్ కోసం నువ్వేం జేస్తున్నావు? నీ టీమ్ కోసం నువ్వు ఏం ఈవెంట్ క్రియేట్ చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? ఏం జేస్తున్నావు? ఎన్ని సీఎన్‌టీలు జరుగుతున్నాయి? ఎన్ని వీక్లీ మీటింగ్‌లు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా నంబర్ గేమేనండి. నంబర్ గేమ్.
వెస్టేజ్ ఇస్ నెంబర్ గేమ్. కన్స్టెన్సీలు ఎన్ని ఉన్నాయి? కనీసం ఆ క్లారిటీ ఏమైనా ఉందా? కన్స్టెన్సీలు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ఫాస్ట్ 8% అవుతారు? ఎంతమంది ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు నీ కింద? ఎన్ని ఎన్ని వీక్ లిమిట్లు జరుగుతున్నాయి నీ కింద? ఇవన్నీ నెంబర్ గేమే. వెస్టేజ్ ఇస్ నెంబర్ గేమ్ అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెంబర్ గేమ్. వెస్టేజ్ ఇస్ నెంబర్ గేమ్. నీ కింద నీ కింద ఇన్కమ్ ఎర్నర్స్ ఉంటేనే నీ చెక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్. మీ సక్సెస్ లోనే మా సక్సెస్. అంటే మీ కింద వాళ్ళకి ఇన్కమ్ ఇప్పించిన రోజున మాత్రమే నీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. నీ కింద వాళ్ళు ఇన్కమ్ తీసుకున్న రోజున నీది కూడా జీరోనే ఉంటుంది. నీ చెక్ డౌన్ అవుతుందంటే నీ కింద ఇన్కమ్ ఎర్నర్స్ లేరు. సింపుల్. నీ కింద కాన్స్టిట్యూన్సీలు తగ్గిపోయినాయి. నీ కింద ఫాస్ట్ 8% అవ్వట్లేదు. నీ కింద వీక్లీ మీటింగ్ జరగట్లేదు. నీ కింద హోమ్ మీటింగ్ జరగట్లేదు. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా అర్థమవు. ఇవే ఫెయిల్యూర్స్. ఇవే మీరు నేర్చుకోవాల్సింది. సో ఇష్టపడి చేస్తే 2, 3, 4 తరలో కన్సిస్టెన్సీలు అయిపోతాయి. 14 లోపల నీకు క్లారిటీ వస్తుంది నీ లెవెల్ మీద. నీ 15 నుంచి 31 వరకు నువ్వు వర్క్ చేస్తేనే నీకు నెక్స్ట్ లెవెల్ అనేది అచీవ్ అవుతావు. నెక్స్ట్ లెవెల్కి అచీవ్ అవ్వాలంటే 15 నుంచి 31, 2 నుంచి 14 దగ్గర పాత 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 బిజినెస్ వస్తుంది. 15 నుంచి 37 దాకా మాత్రమే కొత్త బిజినెస్. అది కూడా నెంబరింగ్ కదా. 2 నుంచి 14 అది నెంబరే. 15 నుంచి 31 అది నెంబరే. 1 నుంచి 14 వరకు నిద్రపోకుండా పాత బిజినెస్ నిలుపుకోవడానికి ప్రయత్నిస్తావు. 15 నుంచి 31 దాకా నిద్రపోతాం. అందుకే లెవెల్స్ రావు. బయట ఇప్పుడు మీకు లాస్ట్ కర్నూలు బూట్ క్యాంప్ అటెండ్ అయ్యారు కదా. కర్నూలు బూట్ క్యాంప్ లో మీరు గమనించుంటే మధు గారిని చూసుంటారు. మధు గారు యూనివర్సల్ క్రౌన్ రైటర్ గా క్వాలిఫై అయ్యాడు. ఆల్మోస్ట్ 2,22,000 దాకా ఇన్కమ్ తీసుకుంటున్నాడు. మీకు విషయం తెలుసా? మధు అసలు ఈ బిజినెస్ లో నుంచి క్విట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి. వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు మధు. వేరే కంపెనీకి వెళ్ళిపోయి అక్కడ చేతులు కాల్చుకొని ఒళ్ళంతా నొప్పులు పెట్టుకొని అట్లా అయిపోయి తిరిగి వెస్టేజ్కి వచ్చిన తర్వాత వెస్టేజ్ తప్పితే దేంట్లోనే ఇన్కమ్ లేదని తెలుసుకున్నాడు కాబట్టి నిలబడ్డాడు. చూడండి, వెస్టేజ్ లో ఏమీ లేదని బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన కూడా, మధు కూడా. కానీ బయటికి వెళ్ళి కూడా తర్వాత అక్కడ కూడా సక్సెస్ లేదు. అలా చాలా మంది ఉన్నారు. చాలా మంది బయటికి వెళ్ళిపోయి ఆ ఆ బిజినెస్ ఈ బిజినెస్ 1 లెగ్ అంట 2 లెగ్గలంట, అక్కడ జస్ట్ 10,000 కడితే చాలంట జీవితాంతం ఇన్కమ్ వస్తుందంట, ఒకరిని జాయిన్ చేస్తే చాలంట జీవితాంతం ఇన్కమ్ వస్తుందంట. ఇట్లాంటి మాటలు చెప్పి 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 వెళ్ళిపోయిన వాళ్ళంతా కాల్చుకుని వచ్చి ఇప్పుడు మళ్ళీ వెస్టేజ్ లో నిలబడి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐడీలన్నీ కూడా డిలీట్ అయిపోయి మళ్ళీ జీరోతో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చూడండి, అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది. మధుకి అర్థమైపోయింది వెస్టేజ్ చేస్తేనే ఇన్కమ్, బయట ఎక్కడా లేదు. ఇంత గొప్ప ఆపర్చునిటీ బయట ఎక్కడా లేదని క్లియర్ అయిపోయింది కాబట్టి కష్టపడుతున్నారు వాళ్ళు. వాళ్ళు నాకు అప్లైన్ వచ్చారా డౌన్ లైన్ వచ్చారా నేను చెక్ చేసుకోవట్లా. మేము మా టీంకి ఏమి ఇస్తున్నాము, మేము మా టీంకి ఏమి ఈవెంట్స్ చేస్తున్నాము, మా టీంకి ఎలా గ్రో చేసుకున్నాము క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ బయటికి వెళ్ళి చూసేశారు వాళ్ళు. బయట సక్సెస్ లేదని అర్థమైపోయింది. ఇక్కడ మనం ఏంటంటే మనం బయటికి వెళ్ళి చూడలేదు. ఇంకా బయట ఏమీ ఉండదు. ఇక్కడ మాత్రం వెస్టేజ్ లో మాత్రమే ఉంది. అది అర్థం కావట్లే మనకు అంతే. మన చేతిలో ఉన్న పవర్ ఏంటో మనకి అర్థం కావట్లేదు. అంటే ఆంజనేయ స్వామికి తన శక్తి ఏంటో తను తెలియనట్టుగా వెస్టేజ్ శక్తి ఏంటో మీకు ఇంకా అర్థం కావట్లే. చాలా మందికి అర్థం కావట్లే. అర్థమైన వాళ్ళు పరిగెడుతున్నారు, చెక్కులు తీసుకుంటున్నారు. అర్థం కాని వాళ్ళు ఎలా ఏంటి అని ఇంక అక్కడే ఉంటే ఆగి ఆలోచిస్తూనే ఉన్నారన్నమాట. సో ఇప్పటికైనా మీ టీం గ్రోత్ గురించి ఆలోచించండి. మీ టీం పైకి చూడొద్దండి. అప్లైన్ చూస్తే ఏమి రాదండి. అప్లైన్ చూసి తల ఎత్తి చూస్తారు. ఎంతసేపు చూస్తారు చెప్పండి? తల ఎత్తి ఎంతసేపు చూస్తారు? తల ఎత్తి చూస్తే ఏమవుతుంది? మీ కళ్ళ కింద ఏం జరుగుతుందో తెలియదు, మీకు గుంట ఉందో తెలియదు, స్పీడ్ బ్రేకర్ ఉందో తెలియదు, ఏమీ తెలియదు. ఏమవుద్దో తెలియదు, ఎదురుకుండా ఏమొస్తుందో తెలియదు, గుద్దేస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది. తల దించుకొని మన కింద టీం మనం చూసుకుంటే చక్కగా వాళ్ళకు చెక్కులు ఇప్పించగలిగిన రోజున మీరు కూడా కారులో తిరుగుతారు, ఫారెన్ ట్రిప్స్ వెళ్తారు. మీ టీంకు చెక్ ఇప్పించడానికి ట్రై చేయండి. మీ టీంకు చెక్ ఇప్పించకుండా మీకు ఇక్కడ చెక్స్ రావు. ఒకటే, మీ కింద ఇన్కమ్ ఎర్నర్స్ ఎంతమంది, మీ కింద క్వాలిఫైయర్స్ ఎంతమంది, సింపుల్. అదే నెంబర్ గేమ్ అంటే. ఆ నెంబర్ గేమ్ అర్థం కావాలి అందరికీ కూడా. సో ఫైనల్ గా, ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ సక్సెస్. చూడండి, మీ సక్సెస్ కోసం మీ ఫ్యామిలీ ఎంత ఎదురు చూస్తూ ఉంటారో చూడండి. అరే మా వాడు జాయిన్ అయ్యాడు, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, 50,000 వస్తుంది అన్నాడు, 1,00,000 వస్తుంది అన్నాడు, కార్ వస్తుంది అన్నాడు, ఫారెన్ ట్రిప్స్ అన్నాడు, అయ్యి అన్నారు ఇయ్యి అన్నారు అన్ని చెప్పుకుంటాం మనం.
మన ఫ్యామిలీ ఎంత ఎదురు చూస్తూ ఉంటారు చెప్పండి. అవునా కదా? మా మా ప్రశాంతి కూడా అడుగుతా ఉంటది. నువ్వు 2 క్రోర్ పెట్టి ఇలా అంటావు, ఎప్పటికి అవుద్ది, ఎప్పుడు అవుద్ది అంటా ఉంటది. అంటే చూడండి, అంటే మన ఫ్యామిలీ ఎంతగా ఎదురు చూస్తూ ఉంటదో చూడండి. సో ఇలా అంటే మన ఫ్యామిలీయే కదండి, మన చుట్టుపక్కల మనం ఎవరికైతే బిజినెస్ చెప్పుకుంటామో, అంటే మన హేటర్స్, అంటే మనం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనల్ని చూస్తూ ఉంటారు. మన సక్సెస్ కోసం చూస్తూ, వీడు ఫెయిల్ అయిపోవాలి, వీడు ఫెయిల్ అయిపోవాలి, వీడికి సక్సెస్ రాకూడదు, వీడు ఫెయిల్ అయిపోవాలి, ఫెయిల్ అయిపోవాలి, ఫెయిల్ అయిపోవాలి. అంటే మన సక్సెస్ కోసం వాళ్ళు కూడా ఈగర్లుగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా రాలేదా, ఇంకా రాలేదా, ఇంకా రాలేదా అంటా ఉంటారు. సో అట్లా అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు మన ఫ్యామిలీ మన సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటదండి. ఎంత త్వరగా మీరు ఇయన్నీ నేను చెప్పిన ఈ 10 పాయింట్లు, ఈ 10 పాయింట్లు గనక మీరు చెక్ చేసుకోండి, రాసుకునుంటే గనక, ఇది యూట్యూబ్‌లో గూడా అప్‌లోడ్ చేస్తాను. మీ హ్యాబిట్స్ మార్చుకోవాలి, ప్రయారిటీ చార్ట్ ఇవ్వాలి. ఇవన్నీ మీకు మార్చుకున్న రోజున మాత్రమే రియల్ వెస్టేజ్‌గా మారతారండి. వెస్టేజ్‌లో మీరుంటే ఏమి రాదండి. మీలో వెస్టేజ్ ఉంటేనే వస్తది. సో, మీలో వెస్టేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో, ఫైనల్‌గా ఇది ఇది మా హైయెస్ట్ చెక్స్. అంటే మేము మా హ్యాబిట్స్ మార్చుకొని మేము ముందుకెళ్ళాం కాబట్టి, మా హ్యాబిట్స్ మార్చుకున్నంత వరకు మేము తీసుకున్న లెవెల్‌కి మాకొచ్చే చెక్స్ అనమాట. అంటే మేము వీటిల్ని బ్రేక్ చేయాలంటే మా మాలో కూడా మేము కొన్ని మార్చుకోవాలి. మాలో కూడా కొన్ని మేము మార్చుకొని ముందుకెళ్ళిన రోజు మాత్రమే మాకొస్తది. మేము నెక్స్ట్ ఏదైనా చెక్ బ్రేక్ చేయాలన్నా, ఏదైనా మాలో కూడా కొన్ని మార్పులు మేము చేసుకోవాలి. అంటే మేము కూడా కొంత మారాల్సుంది. సో, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కామన్‌గా ప్రతి లెవెల్‌లో. ఇప్పుడు నా నా చిప్ నా అప్‌లైన్ తోటి రీప్లేస్ చేసుకుంటా. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ 3,00,000, 5,00,000 తీసుకోవాలంటే, నేను మోహన్ రావు చిప్‌ని నేను పెట్టుకోవాలి. అంటే నా అప్‌లైన్ చిప్ నేను వాడాలి. నా చిప్ నేను వాడకూడదు. నా చిప్‌ని వాడితే నేను ఇదే లెవెల్‌లో ఉంటా. లేదంటే ఇంతకంటే కొంచెం కిందకుంటా. సో, నేను గూడా నా చిప్ అనేది నా అప్‌లైన్ చిప్ తోటి మార్చుకోవాలి. అందుకే నేను మోహన్ రావు సార్‌ని మేము ఫాలో అవుతున్నాం. సార్ చెప్పినట్టుగా ముందుకెళ్ళగలుగుతున్నాం. సార్ చెప్పినట్టుగా మేము చేస్తున్నాం. అంటే మా అప్‌లైన్‌ని మేము ఫాలో అవుతున్నాం. మీరలా ఎంతమంది ఫాలో అవుతున్నారు మీ అప్లయన్స్‌ని? చెక్ చేసుకోండి. మీ మైండ్ సెట్‌ని మీరు రీప్లేస్ చేసుకోవాలి. మీ అప్లయన్‌తో రీప్లేస్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతది. లేదంటే నెలలు గడిచిపోతా ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. సో, ఫైనల్‌గా ఆహ్, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా, అర్థం కావాలని కొంచెం ఎక్కువ చెప్పడం జరిగింది. థాంక్ యూ వెరీ మచ్. సో, ఎవరన్నా మాట్లాడాలంటే ఒక 5 మినిట్స్, ఎక్కువొద్దు. ఒక 5 మినిట్స్ మాట్లాడండి. ఎవరైనా మాట్లాడకుంటే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. 5 మినిట్సే, ఎక్కువేం వద్దు. ఎవరైనా మాట్లాడకుంటే మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు చాలా మంచి సెక్షన్ చెప్పారు సార్. అంటే మనం ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి అనేది చెక్ చేసుకోవడానికి కొంచెం మంచిగా చెప్పారు సార్ అది. దాంతో పాటు అంటే హోమ్ మీటింగ్స్ ఎన్ని చేస్తున్నాం మనం, తర్వాత కన్సిస్టెన్సీలు ఎన్ని ఉన్నాయి మన టీంలో, తర్వాత కింద టీం ఎంతమంది ఉన్నారు, మన దాంట్లో ఎంతమందికి మనం చెక్కులు ఇప్పియగలుగుతున్నాం, అన్నీ చాలా బాగా క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఆహ్, ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి చెక్ చేసుకోండి, రాసుకునుంటే బుక్‌లో. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. సో, నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. అవకాశం వచ్చినప్పుడు తీసుకోవాలండి. మాట్లాడితేనే డబ్బులొస్తాయని చెప్తున్నా గానీ, మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ రాకపోతే ఇంకెవరం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఇక్కడే మాట్లాడలేకపోతే ఇంక బయట వాళ్ళతోటి ఇంకెక్కడ మాట్లాడగలుగుతారు? ఏం చెప్పగలుగుతారు? సార్ గుడ్ మార్నింగ్ సార్.
రాము గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం సార్, అది కాశమ్మ మాట్లాడుతుంటే పిలుస్తాను. మాట్లాడండి. మేడం, కాశమ్మ మేడం. మేడం, కాశమ్మ మేడం. సరే రాము గారు, వదిలేసేయండి. మాట్లాడలేకపోతే మీరేం చెప్పాలనుకుంటే చెప్పండి. ఇంకా వాడు మాట్లాడినప్పుడు వదిలేసేయండి. ఓకే సార్, నాకు నచ్చింది అది ఏంటంటే మనకు అదే కన్సెన్సీ అనేది ప్రతి నెల చెక్ చేసుకోవాలి సార్. ఇందాక అనేది మీరు కూడా చెప్పింది నాకు అర్థమైంది. అంటే మనమే చెయ్యలేకపోతే మన టీం వాళ్ళు ఏం చేయలేరు. మనకు మనమే క్వశ్చన్ వేసుకోవాలనేది మనకు బాగా అర్థమైంది సార్. అదే థ్యాంక్ యూ సార్ ఇష్టపడి నాకు అవకాశం ఇష్టపడి ఇచ్చినందుకు. చేస్తే 2, 3, 4కి అయిపోతాయండి. ఇష్టపడి చేయకపోతే కష్టపడి చేస్తే 13, 14 అవుతాయి. ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్ సార్. అదే అందుకే ఓకే చెక్ సార్. చేసుకోండి. 13, 14 చేసే వాళ్ళంతా కష్టపడి చేస్తున్నట్టు అనమాట. అంటే ఇష్టపడి ఎప్పుడు చేస్తారు? అవునవును సార్. ఇష్టపడి చేయకపోతే మీ టీం కూడా ఇష్టపడి చేయరు, ఎప్పటికీ చేయరు. మీరు ఇంకంతే ఎస్. సంవత్సరం గడుస్తూ ఉంటాయి. అవును సార్, అవును సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాము గారు. సో నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. సో ఎవరు లేరా మాట్లాడేవాళ్ళు? క్లోజ్ చేద్దాం సెషన్ అయితే. సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్రకాష్నే. ప్రకాష్ రావు గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ కొద్ది ఫీల్డ్ వర్క్ కొద్దిగా బాగానే చేస్తున్నాను సార్ నేను మొన్న నుంచి. ఓకే ఓకే, ఫీల్డ్ వర్క్ గురించి నేను అడగలేదండి. సెషన్ గురించి ఏమైనా వింటే కనుక అడగలేదు, సెక్షన్ అయితే విన్నాను సార్, కొద్ది బాగుంది. ఓకే. అది సార్, అది ఫీల్డ్ వర్క్ కూడా కొద్దిగా యాక్టివ్గా చేసుకుంటున్నాను సార్ అన్ని. ఫీల్డ్ వర్క్ ఒకటేనే, ఫీల్డ్ వర్క్ తో పాటుగానే అన్ని చేసుకుంటేనేనండి. సార్ మీ- చేస్తున్నాను సార్, మరి ఇల్లు ఆ, దానికి అంటే ఫీల్డ్ వర్క్ ఓకే, ఫీల్డ్ వర్క్ కూడా ఉమ్. అంటే వన్ ఆఫ్ ది పార్ట్ అంతే, దాంట్లో అది కూడా ఒకటి అంతే. ఓకే సార్, ఓకే రైట్. ఉమ్, చేద్దాం. చెప్పే కదా, మీటింగ్స్ లో మీరు అటెండ్ అవ్వడం కాదు, మీ టీం కూడా అటెండ్ అయినప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటే మీకు రియల్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అదే అదే అదే, అది. అవును సార్. సో ట్రై సరే చేయండి, సార్, జూమ్ మీటింగ్స్ కన్నా ట్రై అటెండ్ చేస్తాను సార్. చేయించండి కొత్త వాళ్ళని. ఖచ్చితంగా సార్, చేపిస్తాను సార్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. సో ఓకే అండి, నెక్స్ట్ ఇంకెవరు లేరా? సార్ గుడ్ మార్నింగ్ సార్. మధురెడ్డి గారు మాట్లాడండి. సార్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే దీనిలో మనం మన మనం కింది వాళ్ళకి డబ్బులు తెప్పిస్తేనే మనకు డబ్బులు వస్తాయి అనేది నాకు అదే నచ్చింది సార్. మనం రెండోటి ఏంటంటే మనం ఇన్కమ్ కోసం కాకుండా మన కెరీర్ కోసం అని కెరీర్ డబ్బులు వచ్చినా రాకపోయినా మన కెరీర్ కోసం అని అని చెప్పిన పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. మనం మెయిన్గా మన ఇన్కమ్ కోసం కాకుండా మన కెరీర్ కోసం పనిచేయాలి సార్. ఇందులో కష్టం ఫెయిల్యూర్ అనేది మా సోర్స్ ఉంటుంది సార్. ఆ ఫెయిల్యూర్ను పట్టుకొని మన అక్కడ ఉంటే అక్కడనే అయిపోతాం. ఆ ఫెయిల్యూర్ అని వదిలేసి ముందుకు వెళ్ళగలిగితేనే మనం సక్సెస్ అనేది ఉంటుంది సార్. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మధురెడ్డి గారు, థ్యాంక్ యూ, మంచి పాయింట్ చెప్పారు. ఉమ్. చూడండి, మీ కింద ఎర్నర్స్ తయారు చేయండి, సింపుల్. సరే సార్, ఓకే సార్. ఓకే అండి. సో ఓకే లీడర్స్, ఆల్రెడీ 10:20 అయిపోయింది. క్లోజ్ చేద్దాం ఇంకా. ఫైనల్గా ఎవరైనా మాట్లాడమంటే ఫైనల్గా ఎవరన్నా ఒక్కళ్ళు. ఫైనల్ కాల్. ఎవరు లేరా? రఘు. రఘు.
భోగి రమేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రఘు సార్ మాట్లాడు. మీరు ఇవాళ చెప్పిన సెక్షన్ లో నాకు సార్ యాక్చువల్ గా మనం వర్క్ చేయడం కాదు సార్, మనతో పాటు మనకున్న టీం కూడా ఈ కన్సిస్టెన్సీ గురించి చెప్పి వాళ్ళ ద్వారా కూడా చేపిస్తే మనం గ్రో అవుతాం. అట్లాగే మన టీం తో కూడా చేస్తేనే మనం గ్రో అవ్వగలుగుతాం. మనం చెక్స్ తీసుకోవాలన్నా మనం దీన్ని ఒక జాబ్ లానో ఒక పార్ట్ టైం లా కాకుండా ఒక కెరీర్ గా చూస్ చేసుకొని చేస్తేనే మన దీనిలో మనం సక్సెస్ అవుతాం. నాకు బాగా నచ్చింది సార్ ఆ 100% పాయింట్. అవును రఘు, 100%. మనం పైనుంచి నేర్చుకోవాలి అప్లైన్ దగ్గర, కింద వాళ్ళకి నేర్పించిన రోజునే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అవును సార్. సో ఓకే అండి, క్లోజ్ చేద్దాం ఈ సెషన్ ఇక్కడతో.